वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं चैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्थापितं येन भूतले स्वयं रूप गदामह्यं स्वयं रूपा गदामह्यं ददाति स्वपदान्तिका। ददाति स्वपदान्तिकां। नमो विष्णुपादाय नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादे विशेष शून्यवादी पाश्चात्यादेशतारिणे नमो महावदन्याय महावदन्याय कृष्ण प्रेम प्रदायते प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नाम्ने गौरत्विषे नमः। नमो ब्रह्मण्य देवाय ब्रह्मण्य देवाय गो ब्राह्मण हिताय च ब्रह्महिताय च जगद्धिताय कृष्णाय जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। नारायणं नमस्कृत्य नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यास देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया नित्यं भागवत सेवया भगवतीर्वुत्तमश्लोके भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिके भक्तिर्भवति नैष्टिकी। मूकं करोति वाचालं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं पङ्गुं लङ्घयते गिरिं। यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ. సో ఈనాటి శ్రీమద్ భాగవతం మరియు భాగవతం యొక్క మహత్యాన్ని గురించి చర్చించుకోవడానికి అందరికీ కూడా సాధారణంగా ఆహ్వానం. విత్ ద డివైన్ బ్లెస్సింగ్స్ ఆఫ్ హిస్ గ్రేస్ రూపేశ్వర చైతన్యదాస్ ప్రభు, హిస్ గ్రేస్ హేమహరి ప్రభు, హిస్ గ్రేస్ ముకుంద శ్రీహరి ప్రభు మరియు అనంతకోటి వైశ్య భక్త బృందం యొక్క ఆశీర్వాదంతో మనం ఈరోజు భాగవత మహత్యాన్ని మరికొంత చర్చించుకుందాం ఈరోజు. హరే కృష్ణ. సో నిన్నటి తరగతిలో శ్రీమద్ భాగవతం గురించి, దాని యొక్క విశిష్టతను గురించి, తర్వాత ఎలా శ్రవణం చేయాలి, తర్వాత శీల ప్రభుపాదుల వారి యొక్క భాగవతం శ్రవణానికి ఎంత ప్రాధాన్యతనిచ్చారు, ఏ విధంగా శ్రవణం చేస్తే మనకు శుభం కలుగుతుంది, భాగవత శ్రవణం వల్ల జరిగేటువంటి కొన్ని ఫలితాలు, ఇవన్నీ కూడా మనం చర్చించుకున్నాం. ఈరోజు దాని కంటిన్యూషన్లో భాగంగా మరికొన్ని విషయాలు మనం చర్చించుకుందాం. ఇక్కడ స్కంద పురాణంలో చెప్పడం జరిగింది శ్రీమద్ భాగవతం యొక్క విశిష్టతను గురించి. బ్రహ్మదేవునికి తెలియచేస్తున్నారు. అన్ని పండుగలలోకెల్లా
శ్రీమద్ భాగవత చర్చా పండుగ సర్వశ్రేష్టమైనటువంటిది. మామూలుగా మనకు చాలా పండుగలు ఉన్నాయి కదా, అనేక పండుగలు ఉన్నాయి. కానీ అన్ని పండుగల్లోకెల్లా ఇలా కూర్చుని భాగవతాన్ని చర్చించుకోవడం అనేటటువంటిది ఒక పెద్ద పండుగ. కాబట్టి ఎంత సులభం చూడండి, అసలు ఖర్చు లేనటువంటి పండుగ, వెరీ సింపుల్గా ఈజీగా చేసుకునేటటువంటి. భాగవత బుక్ దగ్గర పెట్టుకున్నామా, భక్తులందరూ కూర్చున్నామా, మనకు తెలిసిన దాన్ని గురుముఖంగా మనం ఏదైతే శ్రవణం చేస్తున్నామో దానిని ఒకరికొకరు పరస్పరం చర్చించుకోవడం అనేటటువంటిది ఒక పండుగతో ఇక్కడ స్కంద పురాణంలో పేర్కొనడం జరిగింది. ఇట్స్ ఎ బిగ్ ఫెస్టివల్. ఏమది? జస్ట్ డిస్కసింగ్ శ్రీమద్ భాగవతం అమాంగ్ ద మెంబర్స్. కాబట్టి ఈ విధంగా మరి శీల ప్రభుపాద చెప్పినట్టుగా మన ఇంట్లో ప్రతిరోజు పండుగ చేసుకోవచ్చు. అంతే కదా, ఎంత సింపుల్గా చేయొచ్చు. కాబట్టి అలా ఈ భాగవతాన్ని ఎప్పుడైతే మనము చర్చ చేస్తామో అది అత్యంత శ్రేష్టతమైనటువంటి పండుగ. అంటే అన్ని పండుగలలోకెల్లా ఇది ఉత్తమమైనటువంటి పండుగ, ఫెస్టివల్గా దీన్ని కొనియాడుతున్నారు. ఎక్కడ? స్కంద పురాణం. దీన్ని ఇంకా ఎలా చేశారు? దీనివల్ల ఫలితం ఏమిటి అంటే, ఈ శ్రీమద్ భాగవతాన్ని భగవత్ ప్రీత్యర్థమై ఈ భాగవత చర్చా పండుగలో పాల్గొని వారు భక్తి శ్రద్ధలతో, చక్కని వస్త్రాలతో, మంచి ఆభరణాలతో, పుష్పాలతో, ధూప దీపములతో ఎవరు శ్రీమద్ భాగవతమును ఆరాధించెదరో వారు నన్ను తప్పక వారి వశము గావించుకొనుదురు. స్కంద పురాణం గురించి. అంటే కృష్ణుడు మన వశం కావాలి అని అంటే ఏం చేయాలంటే, భగవత్ ప్రీత్యర్థమై ఈ భాగవత చర్చా పండుగలో పాల్గొనాలి. తర్వాత శ్రీమద్ భాగవతానికి కృష్ణుడికి ఏ విధమైనటువంటి వ్యత్యాసమో లేదు. కాబట్టి కృష్ణుడికి ఎలాగైతే మనము చక్కటి వస్త్రాలతో అలంకారం చేస్తాము, ఆభరణాలతో అలంకారం చేస్తాము, పుష్పాలతో అలంకారం చేస్తాము, తర్వాత ధూప దీపాలను ఎలాగైతే ఇస్తామో అలాగా శ్రీమద్ భాగవతానికి కూడా ఎవరైతే చేస్తారో వస్త్రాలు, ఆభరణాలు, పుష్పాలు, ధూప దీపాలుతో ఎవరైతే ఆరాధన చేస్తారో వారు సాక్షాత్తుగా శ్రీకృష్ణుడినే నియంత్రించగలరు. దే కెన్ కంట్రోల్ కృష్ణ. అందుకే శీల ప్రభుపాద దగ్గరికి ఒక ఆయన వస్తాడనమాట. ఒక ఆయన వచ్చేసి, స్వామీజీ మీకు కనుక శక్తి ఉంటే నన్ను దేవుణ్ణి చేసేసే అంటాడు, భగవంతుడు చేసే అని అడుగుతాడనమాట. అప్పుడు ప్రభుపాద వారు చెప్తారు, ఒకవేళ నిన్ను భగవంతుడి కన్నా ఇంకా గొప్ప వ్యక్తిగా తయారు చేస్తే నీకేమైనా అభ్యంతరం అంటాడు. భగవంతుడి కన్నా గొప్ప వ్యక్తి ఉన్నారు ఇంకా అంటే, ఎస్, నీకేమైనా అభ్యంతరం? భగవంతుడి కన్నా గొప్పగా తయారు చేసేస్తాను నిన్నాను. చేయండి స్వామి. అయితే ఏం లేదు, భక్తుడు అయిపోని చెప్తాను. ఏం చేయాలి? సింపుల్గా కృష్ణ భక్తుడు అయిపోవాలి. సో ఏ ప్యూర్ డివోటీ ఆఫ్ కృష్ణ క్యాన్ కంట్రోల్ కృష్ణ. అందుకే ఆయన భక్త వశుడు. భక్తులకి వశమైపోతాడు ఆయన. కాబట్టి మనము ఆయన ఏమని కోరాడు? నన్ను భగవంతుడు చేయండి అని. అంటే భగవంతుడు గొప్పవాడు కాబట్టి నన్ను భగవంతుడు చేయండి అని అడిగితే ప్రభుపాద ఏం చెప్తారు? భగవంతుడి కన్నా ఇంకా గొప్పవాడిగా నేను చేయాలంటే చేస్తే నీకేమైనా అభ్యంతరం అని అడుగుతారు. నో అదేం అభ్యంతరం లేదు, బాగా చేసేయండి అంటాడు. ఈయనేమనుకున్నాడు? అదేదో ఇంకా పెద్ద పరిస్థితులు. సో చివరికి ఏమది? ఇది నథింగ్ బట్ కృష్ణదాస. అంటే భగవంతుడికి భక్తుడుగా, అంటే విశుద్ధ భక్తుడుగా ఉండడం అన్నమాట. అంతే కదా. మన ఇంతకుముందు పూరి జగన్నాథ్ స్టోరీస్లో వాటిలో రఘుదాస, తర్వాత దాసియా బౌరి, ఇలా తలీచా మహాపాత్ర, ఇట్లా వీళ్ళందరి గురించి చర్చించుకున్నాం. వీళ్ళందరూ ఏమవుతారు? భగవంతుడే వాళ్ళకు వచ్చి సేవ చేస్తుంటాడు. నిన్ను కూడా మనం చెప్పుకున్నాం. శ్రద్ధతో కనుక ఎప్పుడైతే శ్రీమద్ భాగవతాన్ని బాగా శ్రవణం చేస్తామో, పఠనం చేస్తామో, సాక్షాత్తుగా భగవంతుడే వచ్చి మన హృదయంలో కూర్చుని మన యొక్క హృదయాన్ని పవిత్రం చేస్తాడు. కాబట్టి అంత విశేషమైనది. సో ఇప్పుడు మనం చెప్పుకుంది ఎక్కడంటే స్కంద పురాణంలో నుంచి దీన్ని గ్రహించడం జరిగింది. అలాగే ఇంకా మన శీల ప్రభుపాదుల వారికి గురువు గారు శీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, ఆయన ఏం చెప్తున్నారంటే, మనకి ఈ యొక్క సృష్టిలో అనేక రకాలైనటువంటి ఆధ్యాత్మిక శాస్త్రాలు ఉన్నాయి, గ్రంథాలు ఉన్నాయి. భగవద్గీత, రామాయణం, తర్వాత వేదాలు, 4 వేదాలు, అష్టాదశ పురాణాలు, భారతము, ఇట్లా అనేక రకాలైనటువంటి ఇతరత్ర ఇతిహాసాలు అయితేనేమి, పురాణాలు అయితేనేమి,
వైదిక సారస్వతం అయితేనేమి, వైదిక సాహిత్యం అయితేనేమి, ఇన్ని ఉన్నాయి మనకు. అరిగో ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ ఒకవేళ పూర్వకాలం రాక్షసులు వేదాలను దొంగలించుకొని పోవడము, వాటిని తీసుకెళ్ళి మురిగుంటలో వేసేసేయడము ఇట్లా చేశారు తెలుసు కదా. అలాగా పొరపాటుకి ఏమైనా ఈ వైదిక సాహిత్యము ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా అందుబాటులో లేకుండా మనకు దొరకకుండా అయిపోయినా కానీ ఒక్క భాగవతం కనుక అందుబాటులో ఉంటే చాలు, వీటన్నిటి యొక్క సారాంశం అంతా భాగవతంలో వచ్చేసిందని. కాబట్టి మనకు ఏ విధమైన నష్టము లేదు అని చెప్తున్నాం. ఇట్లా 4 వేదాలు అందుబాటులో లేకపోయినా, అష్టాదశ పురాణాలు అందుబాటులో లేకపోయినా, ఇంకా భారతం అందుబాటులో లేకపోయినా, ఇంకోటి ఇట్లా అనేక రకాల సాహిత్యాలు అందుబాటులో లేకపోయినా ఒక భాగవతం మాత్రం మనకు దొరికితే చాలు. ఆ భాగవతాన్ని కనుక మనం శ్రద్ధగా ఈ విధంగా చదవడం కానీ, అధ్యయనం చేయడం కానీ, ఇతరులతో చర్చించుకోవడం కానీ మనం చేసినట్లయితే చాలు, మనకి ఏ విధమైన నష్టము జరగదు. అంటే ఇవన్నీ లేకపోవడం వల్ల మనకు నష్టమే కదా, కానీ ఆ నష్టాన్ని అంతా కూడా పూడ్చుతుంది, ఫుల్ఫిల్ చేస్తుంది ఇది శ్రీమద్ భాగవతం అనేటటువంటిది అని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మహారాజ్ చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ శ్రీమద్ భాగవతంలో ప్రథమ స్కందము 3వ అధ్యాయం 41వ శ్లోకంలో సర్వవేదేతిహాసానాం సారం సారం సముద్రుతం అని పేర్కొనడం జరిగింది. అంటే సర్వవేద ఇతిహాసముల సారం అనంతయు శ్రీమద్ భాగవతం అందే పొందుపరచబడినది. సర్వవేద ఇతిహాసముల సారాంశం అంతా కూడా శ్రీమద్ భాగవతంలో పొందుపరచబడింది. కాబట్టి శ్రీమద్ భాగవతం కనుక మనకు అందుబాటులో ఉందంటే సమస్త వేదాలు, సమస్త ఇతిహాసాలు, పురాణాలు అన్నిటి యొక్క సారాంశం దానిలో ఉంది. కాబట్టి దీన్ని చక్కగా చదువుకుంటే అన్నీ మనకు వచ్చేస్తాయి అని అక్కడ చెప్పడం జరిగింది. ఇకపోతే గరుడ పురాణంలో చెప్పడం జరిగింది. గరుడ పురాణాలు ఏమని చెప్తున్నారంటే వేదాంత సూత్రాల సారము, మహాభారతం యొక్క సమస్త భాష్యము, బ్రహ్మ గాయత్రి యొక్క వ్యాఖ్యానము, విస్తారమైన వేద జ్ఞానము, పురాణం, తర్వాత ఉత్తమ పురాణం, ఇతర ఏవేవైతే మనం చెప్పుకుంటామో అష్టాదశ పురాణాలు, ఇలాంటి పురాణాలు అన్నీ గనక తీసుకున్నట్లయితే అవన్నీ కూడా శ్రీమద్ భాగవతంలోనే ఉన్నాయి అని గరుడ పురాణంలో కూడా పేర్కొనడం. అంటే ఇది ఒక చోట చెప్పలేదు ఈ విషయం, ఎన్ని చోట్ల చెప్పారు. ఇంకా కొన్నే తీసుకున్నాం మనం ఇక్కడ, ఇంకా చాలా ఉన్నాయి. మోర్ దాన్ 30-40 రెఫరెన్సెస్ ఉన్నాయి, 30-40 రెఫరెన్సెస్ పైన ఉన్నాయి. కనుక గరుడ పురాణంలో ఇది చెప్పారు. సో శ్రీమద్ భాగవతంలోనే ఇవన్నీ ఉన్నాయి. వేదాలు ఉన్నాయి, వేదాంత సూత్రాలు ఉన్నాయి, వాటి సారాంశం ఉంది, భారతం యొక్క సమస్త భాష్యం ఉంది, మా బ్రహ్మ గాయత్రి యొక్క వ్యాఖ్యానం ఉంది. ఇవన్నీ దానిలోనే ఉన్నాయి. ఎక్కడ? శ్రీమద్ భాగవతంలో. కాబట్టి భాగవతం అనేటటువంటిది అంత అద్భుతమైనటువంటి శ్రేష్టతమైనటువంటిది. ఓకే, తర్వాత శ్రీమద్ భాగవతము మరి మనకు ఎలా లభించింది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఇంకా చాలా ఉన్నాయి. భాగవతం యొక్క ఫలశ్రుతులు అని మళ్ళీ లాస్ట్లో చర్చించుకుందాం. భాగవతాన్ని చదివితే లేక శ్రవణం చేస్తే ఏమేం ప్రయోజనం అనేటటువంటిది కూడా చక్కగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే శ్రీమద్ భాగవతం మనకు మొట్టమొదటిసారిగా శ్రీకృష్ణ భగవానుడి చేత బ్రహ్మదేవుడికి బోధించడం జరిగింది. అది 4 శ్లోకాల్లోనే చెప్పడం జరిగింది. దాన్ని చతుశ్లోకి భాగవతం అని పిలుస్తారు. శ్రీమద్ భాగవతం మొట్టమొదటిసారిగా కృష్ణుడి చేత ఎవరికి చెప్పబడడం జరిగింది? బ్రహ్మదేవుడికి. ఎన్ని శ్లోకాలు ఉన్నాయి దానిలో? 4 శ్లోకాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 18,000 శ్లోకాలు ఉన్నాయి. 335 అధ్యాయాలు, 18,000 శ్లోకాలు. ఓకే, 12 స్కందాలు. ఇది భాగవతం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి భాగవతం. సో ఎందుకంటే మనకు అర్థం కాదు కాబట్టి, సో బ్రహ్మదేవుడు డైరెక్ట్గా ఆ కృష్ణుడి నుంచే పొందాడు కాబట్టి ఆయన సింపుల్గా అర్థం చేసుకోగలరు. కనుక అక్కడ భాగవతము ఫస్ట్ కృష్ణుడి నుంచి బ్రహ్మదేవుడికి బోధించడం జరిగింది. బ్రహ్మదేవుడు బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి యొక్క నారద మహామునికి చెప్పడం జరిగింది. ఎవరికి? నారద మహాముని. నారద మహాముని దగ్గర నుంచి మళ్ళీ ఏమవుతుంది, అక్కడ ఈ యొక్క వ్యాస భగవానుల వారికి చెప్పడం జరిగింది. వ్యాస భగవాన్ వారి దగ్గర నుంచి సుఖదేవునికి చెప్పడం జరిగింది, సుఖదేవ గోస్వామి. ఓకే, కాబట్టి ఆయన దగ్గర నుంచి మళ్ళీ పరీక్ష మహారాజు. ఆ తర్వాత గురు పరంపరలో మనకు బ్రహ్మ మధ్వ గౌడీయ సదాచారంలో సంప్రదాయంలో మనకి ఇప్పుడు వచ్చిందనమాట. శ్రీల ప్రభుపాదుల వారి ద్వారా ఈ యొక్క భాగవతం మనకు అందుబాటులోకి వచ్చింది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
ఓకే, కాబట్టి ఇక్కడ శ్రీమద్ భాగవతం ఆ విధంగా పరంపరానుగతంగా మనకు వచ్చింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఉన్నప్పుడు ఒకానొక సందర్భంలో ఈ యొక్క శ్రీమద్ భాగవతం గురించి చక్కటి 2 స్టోరీస్ ఉన్నాయి. ఇక్కడ మంచి లీలలు 2 ఉన్నాయి, అవి మనం చర్చించుకుందాం. శ్రీమద్ భాగవతము గురించి దాని గొప్పదనాన్ని తెలిపేటటువంటిది. శివ పార్వతులు అందరికీ తెలుసు. శివ పార్వతులు అందరికీ తెలుసు. ఎట్లా? నిమ్నగానాం యథా గంగా దేవానాం అచ్యుతో యథ వైష్ణవానాం యథా శంభు పురాణానాం ఇదం తథా అనేటటువంటి శ్లోకంలో నదులలో గంగా నది చాలా ఘనమైనటువంటిది, దేవతలలో అచ్యుతుడు ఘనమైనటువంటి వాడు, అలాగే వైష్ణవులలో శంభుడు అంటే శివుడు ఘనమైనటువంటి వాడు, అలాగే పురాణాలలో శ్రీమద్ భాగవతము చాలా ఘనమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది. నదులలో గంగా నది, దేవతలలో అచ్యుతుడు అంటే శ్రీకృష్ణ భగవానుడు, తర్వాత వైష్ణవులలో శంభుడు అంటే శివుడు, ఆ తర్వాత ఈ యొక్క పురాణాలలో శ్రీమద్ భాగవతము. అందుకే దీన్ని శ్రీమద్ భాగవతం పురాణమమలం అని పిలుస్తారు. అమలమైనటువంటి పురాణం, ఏ విధమైనటువంటి లోపము లేనటువంటి పురాణము, ఏ విధమైన లోపం లేనటువంటి పురాణం. అందుకే మిగతా వాటినంతా కూడా పురాణాలని పిలుస్తారు. ఈ యొక్క శ్రీమద్ భాగవతాన్ని మహాపురాణం అని పిలుస్తారు. శ్రీమద్ భాగవతాన్ని ఏమని పిలుస్తారు? మహాపురాణం అని పిలుస్తారు. మామూలుగా పురాణాలన్నీ కూడా 5 లక్షణాలను కలిగి ఉంటాయని చెప్పి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఆ పురాణాల్లో 5 లక్షణాలు ఏమిటి అంటే, ఇప్పుడు మామూలుగా మనకు తెలిసిన పురాణాలు తెలుసు కదా, 18 పురాణాలు ఉన్నాయి. దానిలో కూడా మళ్ళీ సత్వగుణ పురాణాలు, రజోగుణ పురాణాలు, తమోగుణ పురాణాలు అని చెప్పి 3 రకాలు మళ్ళీ. ఓకే, మొత్తానికి 6 ఉంటాయి. 6 వచ్చి సత్వగుణ పురాణాలు, 6 వచ్చి రజోగుణ పురాణాలు, మిగిలిన 6 వచ్చేటప్పటికి తమోగుణ పురాణాలు అని చెప్పి. సో ఈ విధంగా 3 రకాలుగా ఉంటాయి. వాటిల్లో ఈ పురాణాలలో 5 ప్రముఖమైన లక్షణాలు ఉంటాయని చెప్పి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అవేమిటి అనేది చూద్దాం ఇప్పుడు. ఈ యొక్క పురాణాలలో సృష్టి, గౌణ సృష్టి, రాజవంశములు, మన్వంతరములు, వంశచరితములు, ఈ 5 అంశాలు ప్రధానంగా ప్రతి పురాణంలో ఉంటాయి. ప్రతి పురాణంలో సృష్టికి సంబంధించినటువంటి సమాచారము, గౌణ సృష్టి అంటే దాన్ని ఉపసృష్టి అంటారు. గౌణ సృష్టి అంటే ఏమి? ఉపసృష్టి అని పిలుస్తారు. తర్వాత రాజవంశములను గురించి ఉంటుంది, ఆ తర్వాత మన్వంతరాలను గురించి ఉంటుంది, తర్వాత వంశముల యొక్క చరిత్రలు ఉంటాయి. ఇది సహజంగా పురాణాలకు ఉండేటటువంటి 5 ప్రధాన లక్షణాలు. కానీ శ్రీమద్ భాగవతము కూడా మహాపురాణం అని పిలుస్తారు దీన్ని. ఇది కూడా పురాణం అమలం, శ్రేష్టమైనటువంటి పురాణం. ఇప్పుడే చదువుకున్నాం, పురాణాల్లోకెల్లా శ్రేష్టతమైనటువంటి పురాణం ఏది అంటే శ్రీమద్ భాగవతం. ఎందుకు ఇది శ్రేష్టతమైన పురాణం అయింది అంటే, దీనిలో ప్రత్యేకంగా మరి 5 లక్షణాలు కూడా ఉన్నాయన్నమాట. మొత్తం 10 లక్షణాలు ఉన్నాయి దీనికి. ఉత్తమమైనటువంటి 10 లక్షణాలు ఉన్నాయి. అవి ఏంటంటే ఇక్కడ శ్రీమద్ భాగవతంలో 2వ స్కందం 10వ అధ్యాయం 1వ శ్లోకంలో క్లియర్గా చెప్పడం జరిగింది. అత్ర సర్గో విసర్గశ్చ స్థానం పోషణమోతయ మన్వంతరేషానుకథ నిరోధో ముక్తిరాశ్రయ అని 10 లక్షణాలు దీనిలో పేర్కొనడం జరిగింది. సో దీన్ని మనము వివరంగా చూద్దాం. శ్రీమద్ భాగవతములో సర్గము అనగా విశ్వ సృష్టి, సృష్టిదాల కూడా ఉంది కదా. తర్వాత విసర్గము అనగా ఉపసృష్టి, అంటే లోకములు, జీవులు, తదనంతర సృష్టి. సో సర్గం అంటే ఏమి? విశ్వ సృష్టి. ఆ తర్వాత విసర్గం అంటే ఉపసృష్టి, అంటే లోకములు, జీవుల తదనంతర సృష్టి. ఇవన్నీ దాలో ఉంటాయి. తర్వాత ఇంకొక లక్షణం స్థానము అని చెప్తారు. ఇంకో లక్షణం ఏమిటి? స్థానము అంటే సకల జీవుల యొక్క స్థితిని కలిగి ఉండడం, లేక పోషణమును గుర్చినటువంటిది. ఆ తర్వాత పోషణము ఇంకొక ధర్మం అనగా రక్షింపబడుట. పోషణం అంటే నెక్స్ట్ ఏంటి? రక్షింపబడుట. ఆ తర్వాత ఊతి అంటే లౌకిక కర్మలలో జీవులు నెలకొనడానికి హేతువు. జీవుడు ఉద్భవించిన తరువాత ఆధ్యాత్మికమైనటువంటి కర్మలలో కాకుండా లౌకికమైనటువంటి కర్మలలోకి అతనిని ఇరికిచ్చేదనమాట, తోచేసేది. దాన్ని ఏమని పిలుస్తారు? ఊతి. దానికి సంబంధించిన సమాచారం కూడా ఈ యొక్క
పురాణంలో అంటే భాగవత పురాణంలో ఉంది. తర్వాత మన్వంతరము అంటే వివిధ మనువుల యొక్క కాల చరిత్రము. తర్వాత ఈశాను కథ అంటే దేవదేవుడకు శ్రీకృష్ణుని అవతారములను లీలలను పరమ భాగవతుల కథలతో పాటు వర్ణించడము. దీని ఏమంటారు? ఈశాను కథ. ఇది కూడా ఈ భాగవతంలో ఉంటుంది. తర్వాత నిరోధము అనగా వినాశము విలయము. నెక్స్ట్ లక్షణం ఏంటి? నిరోధము అనగా వినాశము విలయము. తర్వాత ముక్తి అంటే మోక్షమునకు సంబంధించినటువంటి సమాచారము. తర్వాత ఆశ్రయము అంటే పరమార్థమైనట్టి భగవంతుడు పరతత్వము అనేటటువంటి ఈ 10 లక్షణాలు దీనిలో పొందుపరచబడి ఉన్నాయి. మామూలుగా పురాణాల్లో అయితే 5 లక్షణాలే ఉంటాయి. అదే భాగవత పురాణంలో మాత్రం 10 లక్షణాలు ఉన్నాయి. అందుకని శాస్త్రాలలో ఈ ఇతర 18 పురాణాలను అల్ప పురాణాలు అని పేర్కొనడం జరిగింది. అష్టాదశ పురాణాలను ఏమని పిలిచారు? అల్ప పురాణములు అని పిలిచారు, చిన్నవి అని అర్థం. భాగవతాన్ని ఏమని పిలుస్తారు? మహాపురాణం అని పిలుస్తున్నారు. భాగవతాన్ని ఏమని పిలుస్తారు? మహా మీన్స్ వెరీ బిగ్ ఇన్ సైజ్, వెరీ హ్యూజ్, ఓకే, గార్జియస్, చాలా చాలా గొప్పది, పెద్దది. ఎందుకనంటే ఇక్కడ పేర్కొన్నది ఎన్ని రకాల 10 లక్షణాలు కలిగి ఉన్నాయి. ఓకేనా? కాబట్టి అందుకని ఇది పురాణాలలోకెల్లా శ్రేష్టతమైనటువంటి పురాణము అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, సరే. ఇది ఇలా ఉండగా ఇప్పుడు మనము శివుడి గురించి చెప్పుకుంటాం. శివ పార్వతులు వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ శివుడు వైష్ణవులలో యథాశంభు అంటే పరమ వైష్ణవుడు ఎవరు అని అంటే శంభుడు అని చెప్పి శాస్త్రాలు తెలియజేస్తాయి. దానికి ఇక్కడ ఏమైనా శ్లోకం చెప్తున్నారు? ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. నిమ్నగానాం యథా గంగా దేవానాం అచ్యుతో యథా వైష్ణవానాం యథా శంభు పురాణానాం ఇదం తథా అని చెప్తున్నారు అన్నమాట. కాబట్టి ఇక్కడ నదులలోకెల్లా గంగా నది శ్రేష్టమైనటువంటిది. దేవతలలోకెల్లా అచ్యుతుడు అంటే కృష్ణ భగవానుడు శ్రేష్టతమైనటువంటి దేవాది దేవుడు, పరమ నియామకుడు. ఆ తర్వాత వైష్ణవులలోకెల్లా శంభుడు అంటే శివుడు శ్రేష్టతమైనటువంటి వాడు. కాబట్టి శంభుడు మనం చూస్తూ ఉండొచ్చు. మామూలుగా శివుని యొక్క ఫొటోస్, క్యాలెండర్స్ అంతా కూడా మన సహజంగా ఎలా వస్తూ ఉంటాయంటే ఎప్పుడు ధ్యాన ముద్రలో ఉంటాయి. ఎక్కువ శాతం ధ్యాన ముద్రలో ఉన్నటువంటి శివుణ్ణి మనం ఎక్కువగా చూస్తుంటాం. ఆయన ఏం చేస్తుంటాడు అంటే ఆ యొక్క అర్ధనిమీలిత నేత్రంతో ధ్యాన ముద్రలో ఉండి ఈ యొక్క భగవంతుడి యొక్క నామ రూప గుణ లీల యశో వైభవాలను గురించినటువంటి ధ్యానాన్ని చేస్తుంటారు. భగవంతుడిని గురించినటువంటి నామ రూప గుణలీల యశో వైభవాలను గురించి తెలియజేస్తారు. ఆయన ఏం చేస్తున్నాడు? ధ్యానిస్తూ ఉంటాడు, తలుచుకుంటూ ఉంటాడు అన్నమాట. అందువల్ల ఎల్లప్పుడూ కూడా చాలా ఆనందంగా ఉంటాడనమాట. తర్వాత మనం శివుణ్ణి చూడొచ్చు. ఆయన చర్మాంబరధరుడు, నాగాభరణుడు. ఓకే, ఆ తర్వాత ఇంకా కపాలాలు కూడా మెడలో వేసుకుని ఉంటాడు. అలాగే ఒక కపాలాన్ని ఒక భిక్షుక పాత్రగా పెట్టుకుని ఉంటాడు. దాంతో భిక్షాటన చేస్తూ శ్మశాన వాసిగా భస్మాన్ని లేపనంగా పూసుకుని ఇలా ఉంటాడన్నమాట శివుడు. మనం చూస్తుంటాం. సో అప్పుడు పార్వతీదేవి ఒకానొక సందర్భంలో అడుగుతుందన్నమాట, నాథ మీరు ఈ కపాలాలను ఎందుకు ధరించి ఉంటారు అని అడుగుతుంది. ఏమని అడుగుతుంది? కపాలములను ఎందుకు ధరించి ఉంటారు, అంతే కదా, అది డౌట్ వస్తుంది. అప్పుడు శివుడు చెప్తారన్నమాట, ఇవన్నీ నాకు చాలా ఇష్టమైన వాళ్ళ కపాలాలు అని చెప్తారు. ఎవరబ్బా ఇష్టమైన వాళ్ళ కపాలాలు అని అంటే ఆయన చెప్తాడు, నీవే అని చెప్తాడు అనమాట. ఎవరు అవి? పార్వతీదేవి. అంటే దాని అర్థం ఏమిటనంటే శివుడికి పార్వతీదేవి అంతకుముందు దాక్షాయణిగా ఇంకొక రూపంలో అనేక అవతారాలలో అనేక పేర్లతో పార్వతీదేవి శివునికి ధర్మపత్రిక అంటే భార్యగా ఉంది.
ఓకేనా? అలా ఆ శరీరాన్ని మార్చినప్పుడల్లా భగవంతుడు ఏం చేస్తాడు, ఆమె మీద ఉన్నటువంటి ప్రేమతో ఆ ఒక కపాలాన్ని తీసి తన దగ్గరే ఉంచుకుంటా అంటే దాన్ని దండగా వేసుకుంటున్నాను, ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వస్తున్నాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది అని అంటే ఈ పార్వతీదేవి అనేటటువంటిది అనేక జన్మలుగా కూడా ఆమె శివునికి భార్యగానే వస్తుంది. అంటే దాని అర్థం ఏమిటి? మళ్ళీ అక్కడ శివుడు శరీరం మార్చడం లేదు, ఈమె మాత్రం మారుస్తున్నది. శంభుడు లేక శివుడు శరీరాన్ని మార్చకుండా శాశ్వతుడుగా ఉన్నాడు అక్కడ, ఈమె మాత్రం ఏమవుతుంది, మారుతున్నది అనేది ఇక్కడ మనకు పాయింట్. అప్పుడు ఆమె అడుగుతుందన్నమాట, మరి నేను మాత్రం ఎందుకు ఈ విధంగా శరీరాలు మారుస్తున్నాను, మరి మీరెందుకు మార్చడం లేదు అని అడిగితే అప్పుడు శివుడు చెప్తాడనమాట, నేను ఈ భగవంతుడి యొక్క నామరూపగణ లీల యశో వైభవాలను ఎల్లవేళలా కూడా ధ్యానం చేస్తూనే ఉండడం వలన నా యొక్క శరీరము శాశ్వతత్వాన్ని ఆపాదించుకునింది అని. కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవచ్చు. దాన్ని బట్టి ఎవరైతే శ్రీమద్ భాగవతాన్ని బాగా శ్రవణం చేస్తారో, పఠనం చేస్తారో, అధ్యయనం చేస్తారో, ప్రచారం చేస్తారో, నిత్యం భాగవత సేవయ అని చెప్పుకున్నాం. అంటే భాగవతాన్ని నిత్యము సేవిస్తూనే ఉండాలి. భాగవతాన్ని సేవించే విధానం ఎట్లా? భాగవతాన్ని చదవడం, ఎవరైనా చదువుతుంటే వినడం, తర్వాత దాన్ని అధ్యయనం చేయడం, దాన్ని ఇతరులకు పంచిపెట్టడం అంటే బుక్ డిస్ట్రిబ్యూషన్, తర్వాత దానిలో ఉండేటువంటి శ్లోకాలను వాటిని మనము నేర్చుకోవడం. అర్థమైంది? ఇవన్నీ భాగవత సేవ అంటారు. భక్తులకు సేవ చేయడం అంటే భగవద్భక్తులు ఎవరైతే విశిష్టమైన భక్తులు ఉన్నారో వాళ్ళకి. ఈజ్ ఇట్ క్లియర్? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. రైట్? కాబట్టి నేను ఆ విధంగా నిత్యము ఈ యొక్క శ్రీమద్ భాగవతాన్ని అంటే భగవంతుడి యొక్క నామ రూప గుణ లీల యశో వైభవాలని నేను ఏం చేస్తున్నాను, ధ్యానిస్తూ ఉంటాను. అందువలన నేను ఇక్కడ శాశ్వతుడుగా నిత్యుడిగానే ఉన్నాను, నేను శరీరం మార్చడం లేదు. అయితే వెంటనే పార్వతీదేవి ఏం చెప్తుంది, అయితే నాథ మరి ఆ భాగవతాన్ని నేను కూడా శ్రవణం చేయాలనుకుంటున్నాను అని ఏం చెప్తుంది, ఆ భాగవతాన్ని నేను కూడా శ్రవణం చేయాలని చెప్పడుతుంది. సరే, అప్పుడు శివుడు ఏం చెప్తాడు, అయితే ఒక కండిషన్, నియమం ఏమిటి అంటే నేను భాగవతాన్ని చెప్పేటప్పుడు ఎవ్వరూ ఉండకూడదు అక్కడ, నువ్వు మాత్రమే శ్రవణం చేయాలి. ఒకటి. రెండో నియమం ఏం చెప్తాడనంటే నేను చెప్తున్నప్పుడు నీవు దానికి శ్రవణం చేస్తున్నందుకు గుర్తుగా స్పందిస్తూ ఉండాలి. ఎట్లా? ఊ కొడుతూ ఉండాలి మన భాషలో అయితే. అంటూ ఉండాలన్నమాట కథ చెప్తున్నాను సేపు, అంటే భాగవతాన్ని చెప్తున్నాను సేపు. ఓకే? కాబట్టి నిద్రపోకూడదు. నెక్స్ట్ ఏంటి? ఓ కొడితే నిద్ర రాదు, అందుకని కండిషన్ అన్నమాట. సో భాగవతాన్ని శ్రవణం చేసేటప్పుడు ఆ విధంగా నిద్రపోకూడదు అన్నమాట. అర్థమైందా? కానీ మనకు ఫస్ట్ వచ్చేది అదే, అవునా కదా? ఓం నమో భగవతే వాసుదేవాయ అని 3 సార్లు చెప్పేటప్పుడు ఇలా 3 సార్లు అయిపోతారు. మళ్ళీ గ్రంథరా శ్రీమద్ భాగవతంకి జై అనగా లేచేస్తారు, మహాప్రసాదానికి జై అనగా లేచేస్తారు. సో రామాయణంలో కుంభకర్ణుడు చనిపోయాడు కదా, అవునా కదా? కుంభకర్ణుడు చనిపోయినప్పుడు ఈ మామూలు వానర సైన్యము, రాములు వారి సంబంధించి వాళ్ళందరూ బాగా ఆనందపడిపోయారు. ఇక మిగతా వాళ్ళందరూ కూడా ఎందుకంటే ఆయన రాక్షసులు కాబట్టి పోతే పోయినారు ఆయన అని చెప్పి ఆనందపడ్డారు అందరూ. కానీ ఒకరు బాధపడ్డారంట. ఎవరంటే నిద్రాదేవి అంట. అయ్యో శ్రీరామచంద్ర ఎంత అన్యాయం చేసావు నువ్వు, నాకున్న ఒకగానొక ప్యూర్ డివోటీ ఆయన నిద్రాదేవుడు, నాకున్న ఒకగానొక ప్యూర్ డివోటీ ఆయన ఏమంటే ఎప్పుడు నన్ను గురించి ఆలోచిస్తుంటాడు అనేది. నిద్ర 6 నెలల నిద్ర కదా, 6 నెలల నిద్ర, మళ్ళీ ఒక రోజు ఎత్తలు మళ్ళీ 6 నెలలు పడుకుంటాడు. కాబట్టి నాకున్న ఒకే ఒక ప్యూర్ డివోటీ ఆయన నువ్వు చంపేశావు, నువ్వు ఇది అన్యాయం అని చెప్తాడు అనమాట. అదే అన్యాయం. కానీ అప్పుడు శ్రీరామచంద్రుడు చెప్తాడనమాట ఆమెకి, ఏం లేదు, రాబోయే కలియుగంలో శ్రీమద్ భాగవతం చెప్తుంటారు, అక్కడికి పోతే నీకు ఎంతమంది డివోటీస్ కావాలంటే అంతమంది డివోటీస్, నువ్వు వెంటనే దీక్షలు కూడా ఇచ్చేయచ్చు అని చెప్పాయంట.
అంటే ఏమి భాగవతం చెప్తుంటే తూగుతుంటారు జనాలు కలి ప్రభావం వలన. దీనివల్ల కలి ప్రభావం. స్వామి చెప్తారు కదా, సిరి మంచి అబ్బదంట, చెడ్డవైతే తొందరగా అబ్బుతాయంట. కాబట్టి బాగా అదేమిది అలర్ట్గా అప్రమత్తంగా ఉండి భాగవతాన్ని శ్రవణం చేయడం అనేది అంత సులభంగా అందరూ చేయలేరు. చేస్తున్నారంటే వాళ్ళు ఎంతో పూర్వజన్మ సుకృతం అనమాట అది. లేకపోతే ఏమవుతుంది, భాగవతం మొదలుపెట్టి కాస్త నిద్ర వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ కలి ప్రభావం మనలను బాగుపడనీయదు అనమాట. భాగవతం చదవడం ద్వారా ఏమవుతాం, వినడం ద్వారా ఏమవుతాం, మనం ఉద్ధరింపబడతాం. కలి ప్రభావం, కలి యొక్క పని ఏంటి, మనల్ని ఉద్ధరింపబడకూడదు. మనం ఈ యొక్క జన్మ వ్యాధి జరా మృత్యులో మరింత చక్రంలో తిరిగి 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 చిత్తగొట్టి చింతకాయ పచ్చడి చేయబడాలి మనం. అప్పుడు కలికి ఆనందం. కలి అనేటటువంటి వానికి ఆనందం, కలి ప్రభావం. అందుకని ఏం చేస్తాడు, భాగవతం వింటే బాగుపడిపోతాం కదా. భాగవతం 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 అంటుంటే భాగవతం విల్ బికమ్ గుడ్ పర్సన్స్. కానీ ఆ పేరు చదివిన అంత బాగా అయిపోతాం మనం. అటువంటిది మరి కలి ఏం చేస్తాడు, బాగుపడితే ఆయనకి ఇష్టం లేదు కాబట్టి మన దగ్గరికి వచ్చేసి నిద్రపోయేటట్టుగా చేస్తారు. వీళ్ళిద్దరు సహకారం తీసుకుంటారు. కానీ ఎప్పుడైతే మనము కృష్ణుని శరణాగతి పొందుతామో, గురువుని ఆశ్రయిస్తామో, అప్పుడు ఏమవుతుంది, ఈ కలి ప్రభావంలోంచి మనము బయటపడతాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కాబట్టి అందుకనే మనం చూస్తుండొచ్చు, భాగవతం క్లాస్ అది జరిగేటప్పుడు నిద్రతో కష్టపడుతున్నా కానీ ఏం చేస్తారంటే వెనకాల వేసి లేచి నిలబడుకుంటారు, పడుకోరు. ఏం చేస్తారు, నిలబడుకొని శ్రవణం చేస్తుంటారు ఇట్లా. అందుకని నిద్రపోకూడదు. నిద్ర వస్తుంది కానీ నిద్రపోకూడదు. అది ఇక్కడ శివుడు పార్వతీదేవితో చెప్తున్నాడు. కాబట్టి దేవి, నేనేమో భాగవతం చెప్తాను, ఏమి ఇబ్బంది లేదు, కానీ ఇవి పాటించాలి. ఒకటి, నేను భాగవతం చెప్పేటప్పుడు ఎవరు వినకూడదు, నిర్జన ప్రదేశానికి వెళ్ళాలి, కేవలం నువ్వు మాత్రమే శ్రవణం చేయాలి. 2, ఏం చెప్పారు, నువ్వు శ్రవణం చేస్తున్నంతసేపు ఊగొడుతూ ఉండాలి, అంటే శ్రవణానికి స్పందన చెప్తూ ఉండాలి ఇక్కడ రిప్లై లాగా. 3వది నిద్రపోకూడదు. అట్లా వాళ్ళిద్దరూ ఏం చేస్తారంటే అక్కడి నుంచి శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేయడానికి వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక ప్రస్తుతము ఒరిస్సాలో భువనేశ్వర్ దగ్గర ఏకామ్ర వనం అనేటటువంటి ఒక వనాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఈ ఏకామ్ర వనం ఎక్కడుంది, ఇప్పుడు ఒరిస్సా రాష్ట్రంలో భువనేశ్వర్లో ఒక ప్రాంతం అన్నమాట. అక్కడ పక్కనే బిందు సరోవరం అని కూడా ఉంటుంది. ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త తీర్థాలన్నీ కూడా దానిలో వచ్చి చేరాయన్నమాట. అన్నిట్లోంచి బిందువులు దానిలో ఉంటాయి. అందుకని దాన్ని బిందు సరోవరం అని చెప్తారు. దానికి సమీపంలోనే ఒక మంచి మామిడి చెట్టు, ఒక పెద్ద మామిడి చెట్టు. ఆ మామిడి చెట్టు కింద పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా కూర్చున్నారట. ఏం ప్రోగ్రాం కోసం వచ్చారు వాళ్ళు, భాగవత శ్రవణం. చూడండి, వాళ్ళకు కూడా టైం ఉంటుంది, మనకు టైం ఉండదు భాగవతం శ్రవణం చేయడానికి. మొత్తం భాగవతం శ్రవణం చేయడానికి ఆమె సిద్ధపడింది, చెప్పడానికి ఈయన సిద్ధపడ్డాడు. అన్ని పనులు అనుకుని శివపార్వతులు రెడీ అయినారు. కానీ భౌతిక జగత్తులో ఉన్నటువంటి మనము ఏం చేస్తాము, భాగవతం శ్రవణం చేయడానికి టైం లేదు బా అని చెప్పేసి ఏదో ఒక పని చెప్తాం ఆ టయానికి. సో అన్ని కార్యక్రమాల్లో కల్లా శ్రేష్టతమైనటువంటిది, అన్ని పండుగల్లో కల్లా శ్రేష్టతమైన పండుగ ఏదంటే భాగవత కథ లేక చర్చా శ్రవణం. అది చెప్తే నాకు ఇంకొకటి ఉంది అని చెప్పుకుంటుంటారు మన వాళ్ళు. అంటే ఇక్కడ ఎవరైతే శ్రవణం చేస్తారో వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళకి ఏదో కారణాలు ఉంటాయి. దానిలో ఏమైంది, ప్రాధాన్యతలో దానికి ప్రయారిటీ, నెక్స్ట్ ప్రయారిటీ ఇచ్చారు. ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళ దానికే పెట్టుకున్నారు అనమాట. సారీ టు సే, కానీ తప్పని విషయం అయితే అంతే. ఓకే, కాబట్టి ఆ విధంగా ఏమైంది, ఇద్దరు సిద్ధమయ్యారు. శివుడు భాగవతాన్ని చెప్పాలి, పార్వతీదేవి శ్రవణం చేయాలి. ఇది ప్రోగ్రాం. మొదలు పెట్టేశారు, భాగవతాన్ని మొదలు పెట్టడం జరిగింది. అలా భాగవతాన్ని చెప్తుండగా పార్వతీదేవి పనేమి, శ్రవణం చేస్తూ ఓ ఓ ఓ అంటూ ఉండాలన్నమాట. అలా అంటూ ఉండాలన్నమాట. ఎవరు, ఓకే, అలాగే ఊ కొడుతూనే ఉందన్నమాట. ఊ కొడుతుంటే ఈయన భాగవతం చెప్పడం ఏమవుతున్నా, ఆయన వైష్ణవుడు కదా, పరమ వైష్ణవుడు కదా. అందుకని ఆ భాగవతం చెప్పడంలో ఆయన చాలా తన్మయత్వంలోకి వెళ్ళిపోయారు శివుడు. ఇంకా పరిసరాలు ఏమీ పట్టించుకోకుండా చక్కగా భాగవతాన్ని చెప్పుకుంటూ పోతున్నాను అనమాట. భాగవతాన్ని చెప్పుకుంటూ పోతున్నాను. అలా చెప్తూ పోతుంటే ఈమె ఊగొడుతూ ఏమైంది, కాసేపటి నిద్ర వచ్చేసింది పార్వతీదేవికి.
కాసేపటికి ఏమైంది? నిద్ర వచ్చేసిన తర్వాత ఏమైంది? ఆమె నిద్రపోతుంది. భాగవతం ఏమో జరుగుతూనే ఉంది. ఇక్కడ భాగవతం ఏమో జరుగుతూనే ఉంది. సరే, శివుడు భాగవతాన్ని అంతా కూడా చెప్తూ మధ్యలో ఒకసారి ఏమవుతాడు? బాహ్య చైతన్యంలోకి వస్తాడనమాట. అంటే అసలు ఏం జరుగుతుంది మళ్ళీ అంటే ఆ తన్మయత్వంలోంచి పక్కకు వచ్చాడనమాట. వచ్చినప్పుడు చూస్తే పార్వతీదేవేమో నిద్రపోతున్నది, కానీ ఊ అనే శబ్దం మాత్రం వస్తూనే ఉంది. ఊ అనే శబ్దం మాత్రం వస్తూనే ఉంది. అప్పుడు ఏమైంది అని చెప్పి పార్వతీదేవిని లేపుతాడు. తర్వాత ఆలోచిస్తాడు, ఎవరు పార్వతీదేవి చెప్పడం లేదు. నువ్వు చెప్తూ నువ్వు కొడుతున్నావు అంటే లేదు, నేను కొట్టలేదు, నిద్ర వచ్చేసి నిద్రపోయేసాను అంటున్నా. మరి ఎవరు కొడుతున్నారు అని చెప్పేసి మొత్తం కల ఎదురుతాడు. చూస్తే ఆ మామిడి చెట్టు పైన ఒక రామచిలుక ఉంటుంది. ఆ రామచిలుక దాన్ని శ్రవణం చేస్తున్నది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ. ఓకేనా? ఆ రామచిలుక శ్రవణం చేస్తున్నది. వెంటనే ఈయన కండిషన్ ఏం చెప్పాడు? ఎవరు వినకూడదని చెప్పారు కదా. ఎందుకు వినకూడదు? భాగవతం మంచిదే కదా. మనకు డౌట్ వస్తుంది వెంటనే. భగవంతుడి యొక్క లీల ఆ విధంగా జరుగుతుంది. దాని ప్రకారం మనం శ్రవణం చేయాలి. అందుకే శాస్త్రాల పట్ల సరైనటువంటి అవగాహన మనం ఆచారాల నుంచి శ్రవణం చేసినప్పుడు అర్థమవుతుంది. లేకపోతే ఏమవుతుంటే మనకి ఏందేందో చెత్త ఆలోచనలు వస్తుంది, వేరే వేరే క్వశ్చన్లన్నీ వస్తుంటారు. కాబట్టి ఇది భగవంతుడి యొక్క లీలలో భాగంగా ఇలా జరిగింది. ఈ కండిషన్ పెట్టారు ఆయన. సో ఇప్పుడు ఏమైపోయింది? ఎవరు వినకూడదు అన్నారు, కానీ అక్కడ పైన రామచిలుక వినడం చూసేశాడు. వెంటనే కోపం వచ్చేసింది శివుడికి. వచ్చేసి తన త్రిశూలాన్ని తీసుకున్నాడు. త్రిశూలాన్ని తీసుకుని ఆ రామచిలుక వెంటపడ్డాడు. వెంట పడితే అదే సమయంలో ఇంకొక చోట ఈ రామచిలుక ఏం చేస్తుంది? అక్కడ ఏం జరుగుతున్నదంటే వ్యాస భగవానుల వారు తాను తన ధర్మపత్నికి ఈ యొక్క భాగవతాన్ని చెప్తూ ఉన్నాడు. ఆయన అర్థమైంది? వ్యాస భగవానుల వారు తన ధర్మపత్నికి, అక్కడ కూడా ఇదే పరిస్థితి. ఆమె నోరు తెచ్చుకుని ఆమె నిద్రపోతాడు. అక్కడ వ్యాస భగవాన్ యొక్క ధర్మపత్ని ఏమైంది? నిద్రపోతాడు. నోరు తెచ్చుకో. అప్పుడు నెక్స్ట్ ఏమైంది? అక్కడ ఈ రామచిలుక పరిగెత్తుకుంటూ అదే ఎగురుకుంటూ వచ్చేసి ఆమె నోట్లో దూరేసి ఆమె గర్భంలోకి ప్రవేశించేసింది. వెతుక్కుంటూ వెనక ఈయన వచ్చాడు శివుడు. ఏం వెతుకుతున్నారు మీరు? శివుడు నమస్కారం పెడితే ఇద్దరు పరస్పరం సంభాషించుకున్న తర్వాత ఏం వెతుకుతున్నారు? ఏదో పరిగెత్తుకుంటూ వచ్చారు, శూలం ధరించి ఉన్నారు, ఎవరిని సంహరించడానికి ఏంటి అని అంతా అడుగుతారు అనమాట. లేదు ఈ విధంగా నేను శ్రీమద్ భాగవతాన్ని చెప్తూ ఉన్నప్పుడు పార్వతీదేవికి ఒక రామచిలుకన అనుమతి లేకుండా వింటూ ఉన్నది, అందువల్ల దాన్ని సంహరించడానికి వచ్చాను. దాన్ని సంహరించి అప్పుడు చెప్తారనమాట ఎవరు? వ్యాస భగవానుల వారు. దాన్ని నువ్వు ఇంకా చంపలేవు అని చెప్తారు. దాన్ని ఇంకా నువ్వు సంహరించలేవు. ఎందుకు సంహరించలేదు అంటే అది సాక్షాత్తుగా పరమ వైష్ణవుడు అయినటువంటి నీ యొక్క ముఖతః భాగవతాన్ని శ్రవణం చేసి ఇంకా దానికి మరణం ఎక్కడుంటుంది? అర్థమైందా? పరమ వైష్ణవుడు అయినటువంటి నీ యొక్క ముఖతః తను భాగవతాన్ని శ్రవణం చేసినప్పుడు అంత అద్భుతమైన భాగవతం యొక్క శ్రవణం యొక్క ఫలితం ఏమిటి? మరి దాన్ని మనకు ఏమిస్తున్నది? ఆ యొక్క నిత్యత్వాన్ని ఇస్తుంది, అమృతతత్వాన్ని ఇస్తుంది. అందుకని ఇంకా దాని గురించి వదిలిపెట్టేసేయట. అప్పుడు శివుడు చాలా ఆనందపడతాడు. ఎందుకు? అది ఇంకా పక్షి ఏమవుతుంది? సంహరింపబడాల్సిన అవసరం లేదు, దానికి అమృతత్వం వచ్చింది. ఎందుకు? తన ద్వారా భాగవతాన్ని శ్రవణం చేసింది కాబట్టి. అంటే ఫ్యూచర్లో ఈ భాగవతం అనేక మందికి రావాల్సి ఉంది కాబట్టి అక్కడ అలా జరిగిందన్నమాట. కాబట్టి అలాగా ఈ యొక్క శుకుడు అంటే సుఖదేవు ఆయన ఏం చేశారు? సుఖ మహర్షి అంటాము. ఏం చేస్తారైనా ఈ యొక్క వ్యాస భగవానుల వారి యొక్క ధర్మపత్ని యొక్క గర్భంలోకి ప్రవేశిస్తారు. ఓకే, అలా ప్రవేశించిన తర్వాత ఏమవుతుంది? 14 ఏళ్ళు కడుపులోనే ఉంటాడు, గర్భంలోనే ఉంటాడు. ఎందుకు? ఆయన భాగవతాన్ని వినేశాడు. బయట వస్తే మాయ, బయటకు వచ్చేస్తే ఏమవుతుంది? మాయ. సో 14 years లోపలే ఉన్నాడు, 14 సంవత్సరాలు తల్లి గర్భంలోనే ఉన్నాడు. ఎంత కష్టం చూడండి. కాబట్టి 14 ఏళ్ళు తల్లి గర్భంలోనే ఉన్నాడు. ఎందుకంటే మాయ అంటే ఈయనేమో వ్యాస భగవాన్ వారు వచ్చేయని ఆయన అని చెప్పి చెప్తున్నాడు. ఎందుకంటే వీళ్ళంతా వ్యాస భగవాన్ ఎవరు? శక్తి ఆవేశ అవతారం, భగవంతుడి యొక్క కృష్ణ భగవాన్ యొక్క శక్తి ఆవేశ అవతారం. అందుకని భాగవతం వచ్చేసి సాహిత్య అవతారం, భగవంతుడి యొక్క సాహిత్య అవతారం. ద లిటరసీ ఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ ఇస్ నథింగ్ బట్ శ్రీమద్ భాగవతం. కాబట్టి అందరూ సామాన్యులు గారు ఎవరు అక్కడ? కాబట్టి అందరూ గొప్ప గొప్ప వాళ్ళే. కాబట్టి
తల్లి గర్భంలో ఉన్నటువంటి అతన్ని మాట్లాడిస్తున్నాడు, నువ్వు బయటకు వచ్చేయండి. లేదు లేదు, నేను రాను, బయటకు వస్తే మాయ నన్ను పట్టుకునేస్తుంది, కాబట్టి నేను ఇక్కడే ఉంటాను, నాకు ఇదే సేఫ్టీ, ఇక్కడే నేను నామజపం చేసుకుంటూ భక్తిని పాటించుకుంటాను తల్లి గర్భంలోనే అంటాడు అనమాట. ఎవరు రారు కదా లోపలికి, ఇంకెవరు వస్తారు? నో డిస్టర్బెన్స్, నో అటాక్స్ బై మాయా. ఓకే, అదనమాట. అప్పుడు మరి నేను నిన్ను కాపాడుతాను, నువ్వు మాయలోకి పోకుండా నేను చూస్తాను, నువ్వు వచ్చేసే అంటాడు అనమాట. నువ్వు మాయలో ఉండబట్టే కదా నేను కడుపులోకి వచ్చింది ఇక్కడ, అంతే కదా. ఆయన గృహస్థగా ఉండి భార్య సమేతంగా అదంతా ఉన్నాడు కాబట్టే కదా నేను ఇక్కడ లోపల ఉంది పుత్రుడిగా. మరి నీ మీద నాకు నమ్మకం లేదు అంటాడు. అయితే ఎవరు చెప్తే వస్తావు అని అంటే, దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు కనుక హామీ ఇస్తే వస్తానంటాడు. సో ఈయన శక్తావేశ అవతారం, అందులో సందేహం లేదు, కానీ స్థితి అది, ఆయన స్థితి అప్పుడు అది. అందుకని అప్పుడు చెప్తాడనమాట, భగవంతుడిని ప్రార్థిస్తే భగవంతుడు వచ్చి తల్లి గర్భంలోకి ఆయన ఏమిస్తాడు? ఆశ్వాసం ఇస్తాడు. నువ్వు వచ్చేసే బయటికి, నిన్ను మాయ ఏ విధంగానూ ప్రభావితం చేయదు అని చెప్పి మాటిస్తాడనమాట. అప్పుడు అలా ఏ విధంగా మాయ నుంచి ప్రభావం ఉండదని చెప్పి తెలుసుకున్న తర్వాత తల్లి గర్భం బయట రాగానే 14 ఏళ్ళ పిల్లవాడు అయిపోతాడు. వెంటనే బయటకు రాగానే, మనలా కాదు. కాబట్టి 14 ఏళ్ళ పిల్లవాడు అయిపోయి అదే పోవడం, ఇంకంతే, ఇంక ఇంట్లో ఉంటే మాయ అనేసి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, అదే పోతూనే ఉంటుంది. ఓకే, కాబట్టి ఈయన జీవన్ముక్తుడు. ఆయన ఎవరు? ఈ యొక్క సుఖ మహర్షి. ఆయన మనము సుఖదేవ గోస్వామి అని పిలుస్తాం. ఏమిటదని? సుఖదేవ గోస్వామి అని పిలుస్తాం. గోస్వామి అంటే ఏమి? ఇంద్రియములకు యజమాని, అధిపతి అని అర్థం అన్నమాట. నియంత్రించగలిగినటువంటి వాడు అని అర్థం సుఖదేవుడు. కాబట్టి గోస్వామి అని పిలుస్తాడు. సుఖుడు కాబట్టి సుఖదేవ గోస్వామి అని పిలుస్తాడు అన్నమాట. కాబట్టి అన్నట్టే వెళ్ళిపోయాడు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆ విధంగా శ్రీమద్ భాగవతము శుక మహర్షికి కూడా వచ్చింది. శుక మహర్షికి ఎట్లా వచ్చింది? శివుడి ద్వారా వచ్చింది. శివుడి ద్వారా వచ్చింది. వ్యాస భగవానికి ఎలా వచ్చింది? నారదుడి ద్వారా వచ్చింది. నారదుల వారి ద్వారా వచ్చింది. కాబట్టి ఈ భాగవతము అంత శ్రేష్టతం. ఎందుకంటే ఆ శుకం ఏమైపోయింది? అక్కడ అమృతతత్వాన్ని సాధించుకుంది. ఏం చేయడం ద్వారా? భాగవతాన్ని శ్రద్ధగా శ్రవణం చేయడం ద్వారా. సో మనం ఆ విధమైన స్థితిని పొందడానికి భాగవతాన్ని ఒక్క క్లాసు, ఒక అరగంట లేక ఒక 10 నిమిషాలు శ్రద్ధగా శ్రవణం చేస్తే కూడా చాలు, మనము ఉత్తమ గతిని పొందుతామని చెప్పి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అన్నమాట. ఓకే, కాబట్టి అందుకని మనం ఏం చేయాలంటే శ్రీమద్ భాగవతాన్ని ఆశ్రయించాల్సి ఉంటుంది. ఈ భౌతిక జగత్తులో ఈ కలి మాయ నుండి, కలి ప్రభావం నుంచి మనం బయటపడాలి అనంటే, ఏం చేయాలి? శ్రీమద్ భాగవతాన్ని ఆశ్రయించాలి. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? శ్రీమద్ భాగవతం అనేటటువంటి డైరెక్ట్గా శ్రీకృష్ణుని యొక్క అవతార విశేషం లాగా, సాహిత్యావతారం అంటారు. శ్రీకృష్ణుడి యొక్క సాహిత్యావతారం అని తెలుసు. ఇంతకుముందు చెప్పుకున్నాం, శ్రీకృష్ణ భగవానుడు ద్వాపర యుగంలో తన యొక్క లీలలను పరిసమాప్తం చేసిన తర్వాత తను ఏమైనారు? తిరిగి తన నిజధామానికి వెళ్ళిపోయారు. ఓకే, దీన్ని ఈ ఇతరములో ఏది స్కాలర్లీ పర్సనాలిటీస్ ఉంటారు కదా కొంతమంది, ఏది పాండిత్యం కలిగినటువంటి వాళ్ళు ఏం చెప్తారు? శ్రీకృష్ణుడి యొక్క నిర్యాణము అని చెప్తారు. దాన్ని మళ్ళీ శ్రీకృష్ణుడి యొక్క నిర్యాణం. ఇదంతా కూడా ఆయన యొక్క సొంత నాటకంలో ఒక భాగం. అది కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వము, మాటలు, ఆటలు, పాటలు, దుస్తులు, కొరియోగ్రఫీ, ఇంకేదైనా ఉంటే అన్ని గ్రఫీలు అన్నీ ఆయనవే. ఆయన విత్డ్రా అయ్యాడు ప్రోగ్రామ్ చాలించుకొని, ఇంకా చాలు ఇక్కడికి వీళ్ళదనేసి. వీళ్ళు ఏమంటారని నిర్యాణం అని చెప్తారు. అర్థమవుతుందా? సో ఇది ఎందువల్ల వస్తుందంటే వాళ్ళకి శాస్త్రాల పట్ల సరైనటువంటి అవగాహన లేకపోవడమే, గురు పరంపర ద్వారా శాస్త్రాలను అధ్యయనం చేయకపోవడమే. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వారి వద్ద నుండి శ్రవణము చేయకూడదు. శ్రీమద్ భాగవతాన్ని ఇంతకుముందు చెప్పారు, భక్తుల సమక్షములో, భక్తుల సాంగత్యములో, ఏమి భాగవతుల ద్వారా దీన్ని మనం శ్రవణం చేయాలి. కాబట్టి శిల ప్రభుపాదుల వారు పరమ వైష్ణవుడు, పరమ భాగవతుడు కాబట్టి ఆయన ద్వారా మనం దీన్ని స్వీకరిస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకునేదంతా కూడా సొంతం ఏమి ఉండదు. దీనిలో అన్ని శిల ప్రభుపాదుల వారు మనకి ఏదైతే ఇచ్చారో, ఆచార్యులు ఏదైతే ఇచ్చారో వాటిల్నే మనము శ్రద్ధగా సమయానుకూలంగా చెప్పుకుంటూ ఉంటాం అంతే. అంతేగాని సొంత ఏదేమి ఇక్కడ ఉండకూడదు అనమాట.
అలా వింటేనే అప్పుడు భాగవతం మనకు సరిగ్గా అర్థమవుతుంది. లేకపోతే ఏమవుతుంది, అని ఎట్లా పడితే ఎట్లా మనం అర్థం చేసుకునేటట్టు అవకాశం ఉంటుంది. ఇజ్ ఇట్ క్లియర్? అలాగా ఈ వ్యాస భగవానుల వారు శ్రీల వ్యాసదేవుడు అంటాం కదా. సో ఇక్కడ తీసుకున్నట్లయితే వ్యాస భగవానుల యొక్క ఎందుకు భాగవతాన్ని రాయాల్సి వచ్చింది అనేటటువంటి దాన్ని మళ్ళీ కాస్త చర్చించుకున్నాం. ఇంతకుముందు మొత్తము సమస్త ఈ యొక్క ద్వాపరయుగము అంతా అయిపోవచ్చింది, కలి ప్రభావం రాబోతోంది. ఇకపోతే అక్కడ శ్రీల వ్యాసదేవుల వారికి తను ధ్యానమగ్నుడై ఉండంగా, గంగా నదిలో స్నానం చేసేసి ఒక రోజున ధ్యానమగ్నుడై ఉండంగా కలి యొక్క పరిణామాలన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు కనబడ్డాయి అన్నమాట. ఈ యొక్క కలియుగంలో జరగబోయేటటువంటి పరిణామాలన్నీ కూడా ఆయనకి కళ్ళకు కట్టినట్టు కనబడ్డాయి. అప్పుడు ఆయన చాలా వ్యధ చెందాడు. అయ్యో, రాబోయే కలియుగంలో ఇంత దుర్భరమైనటువంటి జీవన విధానం ఉంటుందా అనేటటువంటి. ఎంత దుర్భరమైన జీవన విధానము. మనమే మచ్చుకు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. మంచినీళ్ళను కూడా అమ్ముతారు ఇక్కడ. పైగా అలా కొనుక్కుని తాగితే అదేదో ప్రిస్టేజ్గా ఫీల్ అవుతాం అన్నమాట. నీళ్లను అలా బాటిల్లో కొనుక్కొని తాగితే చాలా గొప్ప వ్యక్తిగా ఫీల్ అవుతారన్నమాట. మామూలుగా ట్యాప్ వాటర్ అట్లా ఏదైనా వచ్చిందంటే దాన్ని స్వీకరిస్తే దాన్ని ఒప్పుకోరు. పాయింట్ ఏమంటే ఇది స్వీకరించగలరు, కానీ వాళ్ళు స్వీకరించలేరు. ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఆ నీళ్లు తాగితేనే బతుకుతారు, అంటే అనారోగ్యం లేకుండా ఉంటారు. కానీ సాధారణమైన ప్రజలు ఏం చేస్తారు, అవన్నీ ఏదైనా సరే తట్టుకుని నిలబడగలిగినటువంటి ఇమ్యూనిటీ పవర్ వాళ్ళ దగ్గర, రోగ నిరోధక శక్తి ఉంటుంది. కాబట్టి కొనుక్కుని తాగడం అనేటటువంటిది నాకు రోగ నిరోధక శక్తికి లేదు అని చెప్పి ఒప్పుకున్నటువంటి విషయం అది. కానీ దాన్ని ఎలా ఫీల్ అవుతారు, అది ఒక పెద్ద ప్రెస్టేజ్ ఇష్యూగా ఫీల్ అవుతారు. కాబట్టి మన శరీరాన్ని ఎలా ట్యూన్ చేసుకోవాలని అంటే ఈ విధమైన రోగ నిరోధక శక్తి కూడా తట్టుకునే విధంగా అన్ని రకాల నీళ్లను అప్పుడప్పుడు మార్చి మార్చి తాగుతూ అలా ఉండగలగడానికి ప్రయత్నం చేయాలి. ఇది సాధన ద్వారా వస్తుంది. కాబట్టి ఇది కలి ప్రభావం మనం చూడడం. ఏది, నీళ్ళను అమ్మడము, ఆహారాన్ని అమ్మడము. ఇంతకుముందు ఈవెన్ రాజుల కాలంలో కూడా ఒక 1500 సంవత్సరాల క్రితము, 1000 సంవత్సరాల క్రితం కూడా మనం చూస్తున్నాం. పూటకోళ్ళ ఇల్లు అని ఉండేటటువంటిది. వచ్చిన వాళ్ళకి ఏం చేస్తుంది, ఆమె దాని బాటసార్లు అంటారు, ప్రయాణం మీద వెళ్తూ ఉండేటటువంటి వాళ్ళు ఏం చేస్తారు, భోజనానికి వస్తే ఆమె వండి పెడుతుంది, ఏమి ఆశించదు, వాళ్ళకే వాళ్ళు ఏదైనా ఇస్తే తీసుకుంటుంది, నో డిమాండ్స్, ఉన్నంతలో చెప్తుంది. కానీ ఇప్పుడు దాన్ని ఏం చేస్తారు, రకరకాలుగా దాంతో వ్యాపారం. ఇది పెద్ద బిజినెస్, పెద్ద బిజినెస్ అయిపోయింది. సో ఇవన్నీ కలి ప్రభావాలు అన్నమాట. ఓకే, అందుకని వ్యాస భగవానుల వారు ధ్యానమగ్నులై ఉన్నప్పుడు కలి ప్రభావం వలన కలియుగంలో జరిగేటటువంటి విపరీతాలన్నీ కూడా ఆయనకి దర్శనమిచ్చాయి. అప్పుడు ఆయన ఎవరు, భగవంతుడి యొక్క అవతార విశేషం. ఆయన శక్తి ఆవేశ అవతారం అని చెప్తాం. ఆ శక్తి ఆవేశ అవతారం కాబట్టి, ఆయన భగవంతుడు కాబట్టి ఆయన బాధపడుతున్నాడు. అయ్యో, ఈ యొక్క జీవులు ఇంతగా బాధపడాల్సి వస్తుందా, మరి వీళ్ళని ఉద్ధరించడానికి మనం ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తాడన్నమాట. పరదుఃఖ దుఃఖి, ఇతరుల దుఃఖాన్ని తన దుఃఖంగా భావించి బాధపడటం అన్నమాట. కాబట్టి మన శక్తి మేరకు ఏదో 1 or 2 కేసెస్ డీల్ చేయాలి, కానీ అందరి దుఃఖాన్ని మన దుఃఖం చేయగలమా? అందుకే ఇక్కడ క్లాస్ క్లియర్గా చెప్తున్నారు, చైతన్య మహాప్రభు చెప్తున్నారు. కాబట్టి ఈ కలియుగంలో అందరికీ భాగవతాన్ని కనుక మనం వితరణ చేయగలిగినట్లయితే, భాగవత జ్ఞానాన్ని కనుక వితరణ చేయగలిగినట్లయితే, అందరికీ పంచగలిగినట్లయితే, అందరి దుఃఖాన్ని మనము రూపుమాపగలిగినటువంటి వాళ్ళం అవుతాము. ఎంత ఈజీ చూడండి. వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన దుఃఖం ఉంటుంది. ఆ దుఃఖాలు అనేటటువంటి శాశ్వతమైనటువంటి కాదు, వారి యొక్క కర్మ అనుసారం జరుగుతూ ఉంటాయి. కానీ అందరికీ సమానమైన దుఃఖం ఉంటాయి. ఏమవే, జన్మ, వ్యాధి, జరా, మృత్యు. ఇవి నిజమైనటువంటి దుఃఖాలు, ఇవి నిజమైనటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు. కాబట్టి జన్మ, వ్యాధి, జరా, మృత్యు, పుట్టడము, వ్యాధులు రావడము, ముసలితనం రావడము, చనిపోవడం, ఇలా ఉంది కదా. కాబట్టి ఇవి ఎవరికి లేవా? అందరికీ ఉన్నాయి. మామూలు 84 లక్షల రకాల జీవరాశులు అన్నిటికీ ఇది ఉంది. కాబట్టి ఇది నిజమైనటువంటి సమస్య. మిగతా సమస్యలన్నీ కూడా తాత్కాలికము, పర్సన్ టు పర్సన్ ఆ సమస్యలన్నీ చేంజ్ అవుతుంటాయి, మారిపోతుంటాయి. అర్థమవుతుంది కదా. కాబట్టి నాకు రోగం వచ్చింది అని అంటే నాకు బాధగా ఉంటుంది, కానీ నన్ను చూసే డాక్టర్కి ఆనందంగానే ఉంటుంది సహజంగా. ఎందుకంటే ఏదో 4 రూపాయలు వస్తాయి కదా, అంతే కదా.
అట్లా అని చెప్పి డాక్టర్లు అట్లా ఉంటారని కాదు చెప్పడం, సహజంగా చెప్తున్నాం. ఎవరు రోగులే లేరనుకో డాక్టర్లు హ్యాపీగా ఉంటారా? మరి వాళ్ళు బాధపడతారు కదా. కాబట్టి ఒకరికి ఆనందం అయితే ఒకరికి దుఃఖం అవుతుంది, ఒకరికి దుఃఖం అయితే ఇంకొకరికి ఆనందం అవుతుంది. ఈ పరిస్థితి అర్థమైందా? కాబట్టి భౌతిక లోకం అనేటటువంటిది దుఃఖాలయం, అశాశ్వతం. అందుకనే పుట్టడంతోనే ఏడుస్తూ పుడతారు అనమాట. ఎట్లా పుడతారు? ఏడవకపోతే తల్లిదండ్రులు ఏడుస్తారు, ఏడవకపోతే తల్లిదండ్రులు ఏడుస్తారు. అయ్యో ఎటువంటి పిల్లవాడు పుట్టాడో ఏమో అని భయపడతారు. అప్పుడు డాక్టర్ వచ్చి వాడికి గిచ్చి గిల్లి గుచ్చి అట్లా చర్చ చేసి అని చేసి వాడు అప్పుడు ఏడ్చాడు అనుకోండి, అప్పుడు తల్లిదండ్రులు అవుతారు. అప్పుడు స్వీట్లు తింటారు. ఏది వీడు ఏడిస్తే వీళ్ళు స్వీట్లు పంచుకుంటారు. నువ్వు తండ్రి అయ్యావోయ్, నువ్వు తాతవయ్యావోయ్ అనుకుంటా. అర్థమైందా? అంటే ఒకరేమో ఏడుస్తూ ఉంటే వీళ్ళేమో స్వీట్లు పంచుకుంటా అన్నారు. కాబట్టి భౌతిక లోకం అనేది దుఃఖాలయం, దుఃఖంతో స్టార్ట్ అవుతుంది అనమాట. కాబట్టి ఇదంతా ఆయన బాధపడ్డారు. ఎవరు? వ్యాస భగవాన్ వారు బాధపడి అప్పుడు ఆయన ఏం చేశారంటే ఈ విధంగా దీనికి పరిష్కారం ఏమిటి అని ఆలోచించారు. దీనికి పరిష్కారం. అప్పుడు ఆ పరిష్కారంలో భాగంగా భగవత్ సంబంధితమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అంతా కూడా వాళ్ళకి ఇవ్వాలి. ఉన్నటువంటి వేదాన్ని అంతా కూడా ఒకే వేదంగా ఉందంటే అప్పుడు యజుర్వేదం అనే వేదంతో ఉందన్నమాట. ఏ వేదంతో ఉంది? యజుర్వేదం అనే పేరుతో ఉంది. మొత్తం వేదం అంతా కలిపి ఆ వేద జ్ఞానాన్ని అంతా కూడా సరళీకృతం చేశారంట. ఎలా? విభజించడం ద్వారా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదం అని చెప్పి 4 భాగాలుగా చేశారంట మొత్తం వేదాన్ని. అందుకే ఆయన వేద వ్యాసుల వారు అని పిలుస్తారు. వేదాలను బైఫర్గేట్ చేశారు కాబట్టి వేద వ్యాస అని పిలుస్తారు. ఓకే, కాబట్టి దేనికోసం చేశారు ఇది? ఒకటేగా ఉంటే చదవలేరేమో వీళ్ళు అనేసి. మనకు కూడా అంతే కదా. పెద్ద టెక్స్ట్ బుక్ ఉందంటే టీచర్ ఏం చేస్తుంది? మొద్దుగా ఉంటే మనం చాలా కొంచెం స్లో లెర్నర్గా ఉంటే ఏం చేస్తుంది? ఇంపార్టెంట్ కోసం స్టిక్ పెట్టి ఇచ్చేస్తుంది. మిగతా మరి చదువులే, ఫస్ట్ ఇవి చదువు అంటుంది టీచర్ అని చెప్తాడు. అలాగా ఈయన కూడా మన మీద కృపతో కరుణామయుడైనటువంటి ఆ యొక్క వ్యాస భగవానుల వారు ఏం చేశారు? వేదాలను వర్గీకరణ చేశారు. సో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం, అథర్వవేదంగా వర్గీకరించి దానిని వేరు వేరు ఋషులకు అప్పగించారు ఇతరులకు బోధించడానికి. ఋగ్వేదానికి ఆచార్యుడిగా పైల ఋషిని, యజుర్వేదానికి ఆచార్యుడిగా వైశంపాయనుడును, సామవేదానికి ఆచార్యుడిగా జైమిని ఋషిని, అథర్వవేదానికి సుమంతుడిని, అంగీరసముని, వీళ్ళందరినీ కూడా బాధ్యతలు ఇచ్చారు అక్కడికి. వాళ్ళందరూ ఏం చేయాలి? వాళ్ళు వాళ్ళ శిష్యులకి ప్రశిష్య శిష్యులకి ఇలాగ చెప్పుకుంటూ పోవాలి. ఎందుకంటే వేదాలకు శృతులు అని పేరు. అంటే శ్రవణం ద్వారా మాత్రమే వేదాలను నేర్చుకోగలుగుతారు. కాబట్టి ఇప్పుడైతే మనకు బద్ధజీవులం కాబట్టి, ఎందుకంటే ప్రాయణ అల్పాయుష సభ్య కలో యస్మిన్ యుగే జన మంద సుమంద మధ్యో మందమాగ్య క్షుపద్రుత. కాబట్టి మనకు వచ్చేటప్పటికి ఏమైంది? మనం చిన్న చిన్న విషయాలే మనం రాసుకుని చదివితే కానీ గుర్తుండవు, చెప్పాల్సిందే, ఒప్పుకోవాల్సిందే. కాబట్టి అందుకని ఏమవుతుంది? అన్నిటిని వర్గీకరించి ఆయా ఆచారాలను ఏర్పాటు చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క వేదాన్ని ఇతరులకు బోధించేందుకు తగినటువంటి ఏర్పాటు అంతా చేసేసాడు కలియుగంలోకి వచ్చేటప్పటికి. ఇదొక ఏర్పాటు. తర్వాత పంచమ వేదంగా 18 పురాణాలను, వేదాల యొక్క సారాంశాన్ని అంతా కూడా దానిలో చొప్పించాడు. ఒక్కొక్క దానిలో 5 లక్షణాలను ఏర్పాటు చేసుకుంటూ 18 అష్టాదశ పురాణాలను ఇవ్వడం జరిగింది. తర్వాత వేదాంత సూత్రాలను ఇవ్వడం జరిగింది, ఉపనిషత్తులను ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చేస్తూ వచ్చాడు. అంటే జ్ఞానాన్ని ఇవ్వడమే కదా. ఎవరైనా ఒక పరీక్షకి ఎదుర్కొంటున్నారు, పరీక్ష రాయాలని అంటే మనకి ఆ పరీక్షలు ఏమేమి వస్తాయి అవన్నీ ఇవ్వాలి కదా. ఇస్తే అప్పుడు ఆ పరీక్ష ఏమవుతాడు? సక్రమంగా రాస్తాడు, ఉత్తీర్ణుడు అవుతాడు. కాబట్టి రాబోయేటటువంటి కలి ప్రభావంలోంచి మనం బయటపడాలంటే నిజమైన జ్ఞానాన్ని కలిగి ఉండాలి మనం. ఆ నిజమైన జ్ఞానం ఏమిటి అనేటటువంటిది వీటన్నిటిలో ఉంది. కాబట్టి ఎవరెవరికి ఎలా కావాలో ఆ విధంగా వాళ్ళకి తగిన విధంగా దాన్ని అంతా కూడా చక్కగా అర్థమయ్యేటట్టుగా సరళీకృతం చేసి వర్గీకరించి చక్కగా బాధ్యతలు ఇచ్చి మరీ పెట్టాడు అంతా హ్యాపీగా. ఓకే, కాబట్టి పంచమ వేదంగా 18 పురాణాలను కూడా ఇచ్చేసాడు. వేదాంత సూత్రాలను ఇచ్చాడు, వాటి సారాంశాలంతా కూడా కలిపి. ఉపనిషత్తులుగా ఇచ్చాడు, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అనమాట, అంతా ఇచ్చేసాడు. అలా ఆయన అన్నీ చేసినా కానీ ఇంకా ఏదో మనసులో కొరతగా ఉంది, బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు ఆ సమయంలో నారద మహాముని అక్కడికి రావడం జరిగింది. సో నారద మహాముని యొక్క ఆగమనాన్ని ముందుగానే గుర్తించినటువంటి శ్రీల వ్యాసదేవుడు ఏం చేస్తారు? లేచి నిలబడి ఆయనకి స్వాగతించి సత్కరించి ఉచితాసనంలో కూర్చోబెడతారు. మరి గురువు ఎటువంటి వాడంటే శిష్యుని యొక్క సమస్యను సులభంగా అర్థం చేసుకునేటటువంటి ఆ విధంగా రిలేషన్ ఉండాలన్నమాట. ఆ విధంగా రిలేషన్ ఉండాలి.
ఎట్లాగైతే ఒక తల్లి బిడ్డ ఏడుస్తున్నది అనుకోండి, ఆ బిడ్డ ఏడ్చేటప్పుడు ఆ ఏడుపు దేనికి అనేది కనిపెడుతుంది. ఆకలి ఏడుప, చీమ కుడితే వచ్చిన ఏడుప, లేకపోతే కడుపులో ఏదైనా సమస్య ఉంటే వచ్చిన ఏడుప, ఇలా తను కాస్త కనిపెట్టగలిగేస్తుంది. ఏది ఆ తల్లి ఆ బిడ్డ పట్ల ఎక్కువ ఆప్యాయతను, అనురాగాన్ని, అఫెక్షన్ కలిగి ఉంటే. ఈడెందుకు వచ్చాడు అనుకుంటే అట్లా కనిపెట్టలేదు, అది వేరు మళ్ళీ సహజంగా అయితే. అలాగా గురువు కూడా ఏం చేస్తాడు, తన శిష్యుడి యొక్క మనోగతాన్ని, ఆయన యొక్క పరిస్థితిని కూడా అర్థం చేసుకొని తగిన సూచనలు సలహాలు ఇవ్వగలిగిన స్థితిలో ఉంటాడు అన్నమాట. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? శిష్యుడు ఆ విధమైన సంబంధాన్ని గురువుతో కలిగి ఉన్నప్పుడు. అర్థమవుతుంది? ఇది క్లియర్? కాబట్టి ఈవెన్ అందుకనే ఈ ఆధ్యాత్మికమైన విషయాలన్నింటినీ కూడా మనం ఏం చేయాలి, ప్రామాణికమైన గురు శిష్య పరంపరలో ఒకరి ద్వారా చక్కగా శ్రవణం చేస్తూ ఉండాలి, అలా వ్యవహారం చేయకుండా. అప్పుడేమవుతుంది, ఒకరి ద్వారా ఎప్పుడైతే వింటామో వాళ్ళకి ఏం చెప్పారో వాళ్ళకి తెలుస్తుంది, వీళ్ళకి ఏం అర్థమైందో అర్థమవుతుంది, మనకేం కావాలో వాళ్ళకి అర్థమవుతుంది. లేకపోతే ఏమవుతుంది, కన్ఫ్యూషన్లో ఉంటారు. అలా ఇక్కడ నారద మహాముని శ్రీల వ్యాసదేవుల వారి యొక్క చిత్తాన్ని గ్రహించి, ఎందుకు మీరు అలాగా బాధపడుతున్నట్లున్నారు, ఏదో అశాంతికి గురైనట్లున్నావు అని అడుగుతారన్నమాట. అని అడిగితే అప్పుడు తను చెప్తాడు, రాబోయే కలి ప్రభావం చాలా ఎక్కువగా ఉంది కదా, మరి ఈ కలియుగ ప్రభావంలో మరి బద్ధజీవులను ఉద్ధరించడానికి నేను కొన్ని ప్రయత్నాలు చేశాను. ఈ విధంగా ఒక్కటిగా ఉన్నటువంటి వేదాలను 4గా వర్గీకరించాను, వాటికి ఆచారాలను ఏర్పాటు చేశాను, దాన్ని బోధించమని చెప్పాను. తర్వాత ఉపనిషత్తులను ఇచ్చాను, అష్టాదశ పురాణాలను ఇచ్చాను, వేదాంత సూత్రాలను ఇవ్వడం జరిగింది, ఇవన్నీ చేశాను. అయినా కూడా నాకు ఇంకా ఏదో వారి ఉద్ధరణకు అవసరమైనటువంటిది ఇంకా ఏదో ఇవ్వలేదనేటటువంటి కొరతగా ఉంది మనసులో అని చెప్తాడనమాట. వారి ఉద్ధరణకు, వారంటే ఎవరు ఇక్కడ? కలియుగంలో ఉండే జనులు. ఆ కలియుగంలో ఉండే జనులకు శుభం కలగడానికి ఇంకా ఏదో ఇవ్వవలసి ఉన్నట్టుంది అని చెప్పి నాకు అనిపిస్తున్నది, అందుకని నేను దాని గురించి ఆలోచిస్తున్నాను అని చెప్తాడనమాట. ఓకేనా? రైట్. కాబట్టి అప్పుడు నారద మహాముని చెప్తారనమాట, మరి మీరు అన్నీ చాలా చక్కగా చేశారు, కానీ ధర్మార్థ కామ మోక్షాలకు సంబంధించినటువంటి విషయాలలో ఏ విధంగా నడుచుకోవాలనేటటువంటి దాని పట్ల మీరు చూపినటువంటి శ్రద్ధ, చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, అందుకు సమానమైన రీతిలో దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్య లీలలను వర్ణించడములో అంత సమయాన్ని కానీ శ్రద్ధను కానీ వెచ్చించలేదు మీరు. అందుకని జీవుని యొక్క చరమ లక్ష్యము శ్రీకృష్ణుని పొందడమే. జీవుని యొక్క చరమ లక్ష్యం ఏది? శ్రీకృష్ణుని పొందడమే. కాబట్టి శ్రీకృష్ణుని పొందడానికి తగినటువంటి విధానాలన్నీ ఇచ్చారు. ఎందుకంటే సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వైవ రహమేవ వేద్య వేదాంత కృత్ వేద విదేవ చాహం అని చెప్పి భగవద్గీతలో చెప్పడం జరిగింది కదా. కాబట్టి మహాభారతంలో ఇచ్చేసావు, అది భగవద్గీతను అంతా ఇచ్చావు. కానీ దానిలో ఏం చెప్తున్నారు? వేదాల యొక్క చరమ గమ్యం ఎవరు అంటే భగవంతుడు, శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి అలా చెప్పేశావే కానీ ఎందుకు ఆయన భగవంతుడు అయ్యాడు? మరి ఆయన యొక్క నామరూపగుణ లీల యశో వైభవాలను ఈ సామాన్య ప్రజానీకానికి తగినంత విధంగా మరింత ఎక్కువ స్థితిలో దానిని మీరు ఇవ్వలేకపోయారు. అందుకని అది చేసి చూడండి, మీకు ఆనందం కలుగుతుంది అని చెప్తాడు అన్నమాట. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అలా వ్యాస భగవానుల వారికి సూచన చేయడం జరిగింది. అప్పుడు ఏమని సూచించాడు? దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవాన్ యొక్క దివ్య లీలల వర్ణనను మరింత చేయమని చెప్తాడు. ఆల్రెడీ ఉదాహరణకి మహాభారతం ఇచ్చాడు కదా. భారతంలో మరి ఏమైంది? అక్కడ కొంత మాత్రమే ఉంది కృష్ణుడి యొక్క సమాచారం, కానీ మరింత ఎక్కువగా కావాలి. కాబట్టి సామాన్య ప్రజానికం కూడా బాగా అర్థం చేసుకుని కృష్ణుడే చరమ లక్ష్యం అనేటటువంటి భావనను పెంపొందింప చేసుకుని జీవితాన్ని గడిపేందుకు తగినంత ఎక్కువ ఆలోచనతో దాన్ని చేయాల్సి ఉంది. కనుక మీరు ఆ ప్రయత్నం చేయండి, వారికి మంచి జరుగుతుంది, మీకు ఆనందం కలుగుతున్నట్టు. అప్పుడు మొదలుపెట్టిందే శ్రీమద్ భాగవతం గ్రంథస్థం చేస్తారన్నమాట. శ్రీమద్ భాగవతం అంటే భగవంతుడి యొక్క ఈ యొక్క భాగవతంలో ఏమేమి ఉంటాయని చెప్పాం? 10 అంశాలు ఉంటాయి. ఏముంటాయి ఇక్కడ?
10 అంశాలు ఉంటాయి. ఆ 10 అంశాల మీద తీసుకుని దానిలో ఏం చేస్తున్నారు అక్కడ ప్రత్యేకించి శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్య లీలను మరింత ఎక్కువ విపులీకరించడం జరిగింది, మరింత ఎక్కువగా వివరించడం జరిగింది. ఓకే, అలా వ్యాస భగవాన్ వారు ఇవన్నీ చేసినా కానీ రానటువంటి మానసిక సంతృప్తి, ఆత్మ ఆనందము ఎప్పుడొచ్చింది? శ్రీమద్ భాగవతాన్ని రచన చేసిన తర్వాత వచ్చింది. కాబట్టి శ్రీమద్ భాగవతం అనేటటువంటి చూడండి అక్కడ, అంటే నువ్వు వేదాలు చదివినా, 108 ఉపనిషత్తులను చదివినా, అష్టాదశ పురాణాలను చదివినా, మహాభారతాన్ని చదివినా, ఇట్లా ఇన్ని చేసినా కానీ నీకు వచ్చే ఆనందము భాగవతాన్ని చదివితే వచ్చే ఆనందము ఏది ఎక్కువ అంటే భాగవతాన్ని చదివితే వచ్చే ఆనందం ఎక్కువ, మానసిక సంతృప్తి ఎక్కువ. కాబట్టి భాగవతం అంత శక్తివంతమైనటువంటిది. అందుకే దీన్ని అమల పురాణం అని పిలుస్తారు. అందుకే దీనిలో భాగవతంలో మళ్ళీ కూడా వస్తుంది మనకు, ఫస్ట్ అధ్యాయంలో వస్తుంది. నిగమ కల్ప తరోర్ గలితం ఫలం సుఖముఖాదామృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో భువిక రసికా భువి భావుక. సో అది ఒక పక్వ ఫలం. అంటే ఇక్కడ మామూలుగా వేదాలు కానీ, అష్టాదశ పురాణాలు కానీ, ఉపనిషత్తులను కానీ, వేదాంత సూత్రాలను కానీ ఇచ్చినప్పుడు ఉన్నటువంటి మానసిక పరిస్థితి, పరిపక్వత, ఎవరికి? వ్యాస భగవానుల వారికి ఉన్నటువంటి మానసిక పరిపక్వత భాగవతం రాసేటప్పటికి పరిపూర్ణమైనటువంటి మానసిక పరిపక్వతను కలిగి ఉన్నారు. కాబట్టి సమాచారాన్ని నిర్దిష్టంగా అద్భుతంగా ఇవ్వగలిగారన్నమాట. అర్థమైంది కదా? జస్ట్ లైక్ మనం 10th క్లాస్ చేరంగానే మనం చేసేటటువంటి మ్యాథ్స్ అనుకుందాం. అప్పుడు మనం చేస్తున్న మ్యాథ్స్ విధానం అంతా పరీక్షల దగ్గర పడినప్పుడు బాగా ప్రిపేర్ అయిన తర్వాత చేసేటటువంటి మ్యాథ్స్ విధానము వేరుగా ఉంటుంది. అలాగే ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాయడం కూడా డిఫరెంట్గా ఉంటుంది. బిగినింగ్లో రాసే ఆన్సర్ వేరు ఉంటుంది, చివరికి వచ్చేటప్పుడు ఎంతో సమాచారం అంతా మైండ్లో ఉంటుంది. అంటే మానసిక పరిపూర్ణత్వం అనేటటువంటి ఏర్పడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎంతో పరిపక్వత చెందినటువంటి, ఆధ్యాత్మిక పరిపక్వత చెందినటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యాస భగవానుల వారు అప్పుడు రాయడం మొదలు పెట్టారు. కాబట్టి శ్రీమద్ భాగవతం అంత అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి గ్రంథముగా ఇక్కడ పరిఢవిల్లుతున్నదన్నమాట. కాబట్టి దానిని మనం ఎప్పుడైతే చదువుతామో, చర్చించుకుంటామో అది అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇజ్ ఇట్ క్లియర్? ఇది ఓకే. తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శ్రీమద్ భాగవతము రచింపబడింది చక్కగా. కాబట్టి దాన్ని మనకందరికి కూడా అందుబాటులోకి వచ్చేస్తుంది. దీనిలో భగవంతుడి యొక్క అనేక రకాల అవతారాలు ఉంటాయి. 10 లక్షణాలు అని చెప్పాం కదా, ఆ 10 లక్షణాలు అలా ఉంటాయి. దానిలో అవతారాలు కూడా ఉంటాయి. అంటే సృష్టి గురించి, ఉపసృష్టి గురించి ఇవన్నీ దానిలో ఉంటాయి. మనువులను గురించి, రాజవంశములను గురించి, ఇలా అన్ని రకాలైనటువంటి సమాచారం అంతా దానిలో ఉంటుంది. అల్టిమేట్గా ఇంకా ఏముంటుంది అక్కడ? భగవత్ సంబంధించిన సమస్త లీలలన్నీ కూడా దానిలో పొందుపరచబడి ఉంటాయి. తద్వారా చదివిన ప్రతి ఒక్కరూ కూడా కృష్ణ భక్తుడుగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ అది కాలక్రమేణా మరి పరంపరలో మనము ప్రామాణికమైనటువంటి ఆచార్యుల యొక్క పరంపరలో ఉన్నటువంటి భాష్యములను మాత్రమే మనం స్వీకరించాల్సి ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది, మళ్ళీ మనము తిరిగి ఇబ్బందుల్లో పడేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అందుకని ఇక్కడ శ్రీల ప్రభుపాద వారి ద్వారా, ప్రభుపాద వారు అందుకే ఈ యొక్క శ్రీమద్ భాగవతాన్ని అనువదించడం అనేటటువంటి చాలా తీవ్రంగా, కఠోరంగా తీసుకున్నారన్నమాట. సో మొత్తానికి ఆంగ్లంలో, అంటే సంస్కృతంలో ఉన్నటువంటి శ్రీమద్ భాగవతాన్ని శ్రీల ప్రభుపాదుల వారు అనేక గ్రంథాలన్నింటి కూడా అన్వయం చేసుకుంటూ వాటన్నిటిని చదివి వాటిలో నుంచి సరైన సమాధానాన్ని తీసుకుని, సరైన విధానాన్ని తీసుకుని భాగవతాన్ని సరైన పద్ధతిలో మనకు అందజేయడం జరిగింది ఆంగ్లంలో. ఎందుకంటే శ్రీల ప్రభుపాదుల వారి గురువు గారు చెప్పారు కదా, గో టు వెస్ట్ అండ్ ప్రీచ్ కృష్ణ కాన్షియస్నెస్. పాశ్చాత్య దేశాలకు వెళ్ళి కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయాలంటే మరి అక్కడ భాగవతం అనేటటువంటిది అంత అవసరం. కాబట్టి చైతన్య మహాప్రభు యొక్క బోధనలు భాగవతం అనేటటువంటిది. అందుకనే ఇక్కడ మన ఇస్కాన్లో కూడా BSc డిగ్రీ ఇస్తారని చెప్తారు. ఇస్కాన్లో ఏం డిగ్రీ ఇస్తారు? BSc డిగ్రీ. B స్టాండ్స్ ఫర్ భగవద్గీత, భగవద్గీత యాజ్ ఇట్ ఈస్. సో భగవద్గీత చదవడం. S స్టాండ్స్ ఫర్ శ్రీమద్ భాగవతం. C స్టాండ్స్ ఫర్ చైతన్య చరితామృతం. కాబట్టి భగవద్గీత, శ్రీమద్ భాగవతము, చైతన్య చరితామృతం ఇవన్నీ మనం చదవడం
పూర్తి చేసి దాన్ని బాగా అర్థం చేసుకుని ఇంతకుముందు నేను చెప్పినట్టుగా శ్రద్ధగా శ్రవణం చేసి ప్రతి ఒక్క భాష్యము నా కొరకే ఉంది అనే భావనతో దాన్ని ఎప్పుడైతే మనం చేసుకుని ఉంటామో, దాన్ని రాసుకుంటామో, నేర్చుకుంటామో, తర్వాత దాన్ని అన్వయింపజేస్తామో, మన జీవితంలో ఆచరిస్తామో, అప్పుడు మనకి ఏమొచ్చినట్టు, ఏ డిగ్రీ వచ్చినట్టు? బిఎస్సి డిగ్రీ వస్తుంది. కానీ ఈ బిఎస్సి డిగ్రీ ఎట్లాంటిది? ఇది మన జన్మను ఉద్ధరిస్తుంది, కేవలం పొట్ట పోషణ కోసం కాదు. ఇది ఉదర పోషణార్థమై ఉన్నటువంటి డిగ్రీ కాదు. ఇది ఎటువంటి డిగ్రీ? ఇది మన జన్మనే ఉద్ధరించేస్తుంది, తరతరాలను ఉద్ధరించేస్తుంది. అటువంటి గొప్ప గ్రంథం అనమాట, గొప్ప డిగ్రీ అనమాట ఇది బిఎస్సి. ఓకే, కాబట్టి అటువంటి గ్రంథాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ గ్రంథాన్ని మరి మనం ఎంత జాగ్రత్తగా చదవాలి, ఎంత అద్భుతంగా చదవాలి, తర్వాత చదివితే ఫలితం ఏమిటి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు కొన్ని చర్చించడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఈ యొక్క శ్రీమద్ భాగవతాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. ప్రౌష్టపద్యాం పౌర్ణమాస్యాం హేమసింహాసనమన్వితం దధాతి యోగ భాగవతం సయాతి పరమాంగతి అని చెప్పడం జరిగింది శ్రీమద్ భాగవతంలోనే. భాద్రపద పౌర్ణమి నాడు, అంటే వినాయక చవితి వచ్చిన తర్వాత వచ్చే పౌర్ణమి అనమాట. వినాయక చవితి పండుగ చేసుకుంటాం కదా, భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చతుర్థి చవితి రోజు, ఆ తర్వాత పౌర్ణమి వస్తుంది కదా. ఆ పౌర్ణమి రోజున భాద్రపద పౌర్ణమి నాడు శ్రీమద్ భాగవతమును స్వర్ణ సింహాసనంలో ఉంచి దానమిచ్చేవాడు పరమగతిని పొందుతాడు. పరమగతి అంటే హీ విల్ గో టు గోలోక, కృష్ణలోకానికి వెళ్ళిపోతాడు. సడన్గా ఏమి వెళ్ళిపోం, భయపడాల్సిన పని ఏమి లేదు. ఇవ్వగానే వెంటనే పడిపోతాం అనుకోక్కర్లేదు. అర్థమైందా? కాబట్టి అది ఇచ్చిన తర్వాత మనకు లైఫ్ స్పాన్ ఎంతైతే ఉందో అంత అయిన తర్వాత చివరి క్షణంలో గోలోకానికి వెళ్తాం ఆ యొక్క. అంతేగాని వేరే వేరే భావనలో, ఎందుకంటే అంత్యకాలేచ మామేచ స్మరణయుక్త కలేవరం, అంతే కదా. కాబట్టి అంత్యకాలంలో దేని గురించి స్మరిస్తుంటారో ఆ విధానమైన జీవనం తర్వాత వస్తుంది అని చెప్పి చదువుకున్నాం కదా భగవద్గీతలో. కాబట్టి అట్లా కాకుండా హ్యాపీగా నువ్వు గోలోకం చేరుకుంటావు అని చెప్తున్నాడు. ఎప్పుడు? భాగవతాన్ని భాద్రపద మాసంలో పౌర్ణమి రోజున ఏ సింహాసనంలో పెట్టాలి? బంగారు సింహాసనం. కానీ మనకే అట్లా అట్లా ఉంటుంది బంగారం అంటే. కాబట్టి ఏం చేస్తారంటే శాస్త్రాలు ఇక్కడ దర్భ సింహాసనం ఏర్పాటు చేయమంటారు. ఏం చేస్తారు? సింపుల్, దర్భ మీద పెట్టి దర్భాసనాన్ని ఏర్పాటు చేసి తులసితో దానం చేయమంటున్నారు. ఎంత ఈజీ చూడండి. ఇంకా గొప్ప అంటే దీన్ని బట్టి లెక్కేసుకోండి, స్వర్ణము కన్నా ఇంకా విశేషమైనటువంటిది ఆ యొక్క దర్భ అనేటటువంటి. కానీ మనము మాయలో ఉంటాం కాబట్టి, భౌతిక ప్రకృతి యొక్క సంపర్కంలో ఉంటాం కాబట్టి దాన్ని కలి ప్రభావంతో కూడినటువంటి ఆ యొక్క స్వర్ణాన్ని ఎక్కువగా ఇష్టపడతాము. దర్భ అంటే పవిత్రతకు చిహ్నము, సంకేతమైనటువంటి దర్భను మనము పట్టించుకోమన్నమాట. దాన్ని ఏదో తక్కువగా చూస్తాం అనమాట. ఇస్ ఇట్ క్లియర్? కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? భాద్రపద పౌర్ణమి నాడు శ్రీమద్ భాగవతమును స్వర్ణ సింహాసములో ఉంచి దానమిచ్చేవాడు పరమగతిని పొందుతాడు. ఎందుకంటే శ్రీమద్ భాగవతము సకల గ్రంథాలకు రాజు కాబట్టి దానిని బంగారు సింహాసనం పైననే ఉంచాలి. ఇలా ఇస్తే ఏమవుతుందంటే, తెలిసో తెలియకో శాస్త్ర నింద అనే నామాపరాధానికి పాల్పడేవారు శ్రీమద్ భాగవతాన్ని తులసీ దళాలతో పూజించడం ద్వారా పాపం నుండి బయటపడతారని చెప్పబడింది. ఇది కూడా భాగవతంలో. కాబట్టి తెలిసో తెలియకో శాస్త్ర నింద. ఎంతోమంది చాలామంది రామాయణం గురించి కానీ, భగవద్గీత గురించి కానీ, భాగవతాన్ని గురించి కానీ ఇలాగా శాస్త్రాలను, వేదాలను గురించి తక్కువ చేసి మాట్లాడుతుంటారు. అది అపరాధం. అదేమది? అపరాధం. కాబట్టి అలా తెలిసి చేసినా తెలియక చేసిన అపరాధాలు. ఏది? మాటతో. తర్వాత ఈ యొక్క భగవద్గీత భాగవతాన్ని మనం ఎట్లా పెడితే అట్లా పెడుతుంటాం, హ్యాండిల్ చేస్తుంటాం, రఫ్ హ్యాండ్లింగ్. ఏది? పక్క చుట్ల మీద పెట్టడము, లేకపోతే మన కాళ్ళ దగ్గర పెట్టుకోవడము, నేల మీద పెట్టేసేయడము, ఇట్లాంటివి చేస్తుంటారు తెలియకుండా. కాబట్టి భగవద్గీత వచ్చేసి భగవంతుడి యొక్క వాక్కు, భాగవతం వచ్చేసి సాక్షాత్గా భగవంతుడే. 12 స్కందాలు భగవంతుడి యొక్క వివిధ అవయవాలతో సమానం. పాదాలు, ఊరువులు, భుజము, ఉదరము, వక్షస్థలము, భుజాలు, మెడ, తర్వాత ముఖారవిందము, పెదవులు, ఇలా అన్ని ఏమంటారు అని స్కందాలు, 12 స్కందాలు 12 అవయవాలతో పోల్చడం జరిగింది అక్కడ. కాబట్టి భాగవతాన్ని మనం డీల్ చేసేటప్పుడు ఎట్లా చేయాలి? కృష్ణుడితో మనం ఎలా ఉంటాం అలా ఉండాలన్నమాట, జాగ్రత్తగా. అలా మనం చేయలేకపోతే, అలా తెలుసో తెలియకో చేసినప్పుడు దాన్ని ఏం చేయాలి? అందుకని భాగవతం ఇంట్లో పెట్టుకుని
ఖచ్చితంగా ఇంట్లో ఉండాల్సింది భాగవతం. ఎందుకంటే కృష్ణుడితో సమానం అది. దాన్ని ఏం చేయాలి? తులసి దళాలతో అర్చించాలి. తులసి దళాలతో పూజ చేస్తే చాలు. ఈ తెలుసో తెలియకో చేసినటువంటి శాస్త్ర నింద, తర్వాత అపరాధాలు ఏవైతే ఉంటాయో అవి తొలగింపబడతాయని చెప్పనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే. ఆ తర్వాత ఎవరైతే శ్రీమద్ భాగవతాన్ని చక్కగా శ్రవణం చేస్తారో, పఠనం చేస్తారో, శ్రవణం చేస్తారో, దానిలో చెప్పడం జరిగింది సర్వ దుఃఖ విముక్తి. ఏమవుతుంది? సర్వ దుఃఖ విముక్తి. కాబట్టి ఇక్కడ శ్రీల సూత గోస్వామి సౌనకాదులకు అవతార విశేషాలను, భగవద్ అవతారాలను ప్రథమ స్కందంలో వివరించడం జరిగింది. ఈ ప్రథమ స్కందాన్ని ఎవరైతే చక్కగా శ్రవణం చేస్తారో వారికి సర్వ దుఃఖ విముక్తి. సో ఎంతమంది ఏడవాలని కోరుకుంటున్నారు? ఏడవాలని కోరుకుంటే భాగవతం చదవద్దండి. లేదు మేము ఆనందంగా ఉండాలి, మా దుఃఖాన్ని పోగొట్టుకోవాలి అని అనుకుంటే భాగవతాన్ని శ్రవణం చేయండి. భాగవతాన్ని శ్రవణం చేయండి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాం, కలియుగంలో అందరూ, ఈ కలియుగంలో అందరికి కూడా దాదాపుగా ప్రతి ఒక్కరికి భౌతిక లోకం దుఃఖాలయం, అశాశ్వతం. దుఃఖమే ఇక్కడ ఉంది. తాత్కాలికంగా కాస్త ఉపశమనంలా కనబడుతూ ఉంటుంది అంతే. అక్కడ ఏదో మన ఆనందాన్ని పొందాడు, ఏదో కాసేపు కామెడీ సీరియల్ చూస్తేనో, లేదా ఒక లాటరీ తగిలితేనో, ఏదో ఉద్దరగా ఏదైనా తెచ్చిస్తేనో ఎవరైనా ఇట్లాంటప్పుడు కాస్త ఆనందం వస్తుంది. అది నిజమైనటువంటి ఆనందం కాదు, తాత్కాలికమైనటువంటి ఆనందం. దాని వెంటనే ఇంకో దుఃఖం ఉంటుంది. కాబట్టి ఆ దుఃఖాలయంలో మనం ఉన్నాం కాబట్టి ఈ దుఃఖాన్ని పోగొట్టుకోవాలంటే శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందములో ఇక్కడ చెప్పడం జరిగింది. అవతార విశేషముల గురించి శ్రీల సూత గోస్వామి చెప్పడం జరిగింది సౌనకాది ఋషులకి. దానిని శ్రవణం చేయమని చెప్తున్నారు. కాబట్టి శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం మనం చెప్పుకోబోయేది కూడా. కాబట్టి ఇప్పుడు రేపటి నుంచి శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం ప్రారంభం అవుతుంది. కాబట్టి ప్రథమ స్కందంలో మొదటి అధ్యాయంతో మనం మొదలు పెట్టబోతున్నాము. అందుకని ముందుగా దాని యొక్క విలువను తెలుసుకుంటే దాన్ని మరింత శ్రద్ధగా, జాగ్రత్తగా శ్రవణం చేస్తారనే భావనతో భాగవత మహత్యం అనేటటువంటి ఇక్కడ మనం 2 రోజుల పాటు, 2 క్లాసులో మనం చెప్పుకోవడం జరిగింది. ఎందుకో దాని విలువను తెలుసుకోవాలి. విలువ తెలియకపోతే ఏమవుతుంది? అపరాధం చేసే పరిస్థితి వస్తుంది. తర్వాత దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. ఇంటిలే మళ్ళీ చూద్దాంలే, తర్వాత చూద్దాంలే, మన యొక్క పనులకి ప్రాధాన్యత ఇస్తాం. తర్వాత భగవంతుని ప్రసన్నత్వము, భగవంతుని ప్రసన్నం చేసుకోవచ్చు భాగవతాన్ని శ్రవణం చేయడం ద్వారా. భాగవతాన్ని శ్రవణం చేయి. తృతీయ స్కందములో శ్రీల సుఖదేవ గోస్వామి వరాహ భగవానుని అవతరణము, హిరణ్యాక్షవధ అనే అద్వితీయమైన వృత్తాంతాన్ని వివరిస్తారు. వాటిని శ్రవణం చేయడం ద్వారా ఏమవుతుంది? భగవంతుని ప్రసన్నం చేసుకోవచ్చు. భగవంతుడినే. సో ఎంతమందికి భగవంతుడు ప్రసన్నం కావాలని కోరిక ఉంది? అందరికీ ఉంటుంది సహజంగా. ఆ దేవుడు దిగి వచ్చి నీకేం వరం కావాలో కోరుకొని వెళితే ఏం కోరుకుంటాం మనం? మనకు తెలియకుండా ఏందో కోరుకునేస్తాం. కాబట్టి భగవంతుని ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాలి? భాగవతాన్ని. అలాగే శ్రీమద్ భాగవతంలో వివరించబడినట్టు వరాహ చరితమును, అలాగే ఆది వరాహమూర్తి ఎలాగైతే అవతరించారో ఇదంతా కూడా శ్రవణం చేస్తే సర్వ పాపహరము, సర్వ ఐశ్వర్యప్రదాయము. ఐశ్వర్యం ఎంతమందికి కావాలి? అందరికి కావాలి. అయితే శ్రీమద్ భాగవతంలో వరాహ చరితం చదువుకోవాలి. వరాహ చరితాన్ని చదువు అంటే ఇక్కడ యాక్చువల్గా భాగవతం యొక్క పర్పస్ కృష్ణుని పొందడమే. కానీ ఎలాగైతే చిన్నపిల్లవాడు హోంవర్క్ చేయకపోతే నువ్వు కనుక హోంవర్క్ చేయించావంటే నీకు సైకిల్ కొనిస్తాను, లేకపోతే చాక్లెట్ తీస్తాను, లేదంటే సినిమా పిలుచుకెళ్తాను, ఒక తాయిలం ఇస్తాము. అలాగా బద్ధ జీవులమైనటువంటి మనము కృష్ణ ప్రేమతో భాగవతాన్ని శ్రవణం చేయడము, పఠనం చేయడం అనేటటువంటిది కొంచెం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. కాబట్టి చాలా తక్కువ సందర్భం. కాబట్టి అందుకని ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఫలశ్రుతి అనేటటువంటి ఒకటి ఏర్పాటు చేసి ఇలా చేసే, దీనిని చదివితే నీకు ఈ ఫలితం దక్కుతుంది, దీనిని చదివితే నీకు ఈ ఫలితం దక్కుతుంది అని చెప్పడం జరిగింది. కానీ మనం ఆ ఫలితం కోసం చదవాల్సిన అవసరం లేదు. ఎవరి కోసం చదవాలి? దాన్ని స్వీయ పవిత్రీకరణ గావించబడి కృష్ణుడు మన హృదయంలో వచ్చి నిర్దిష్టంగా అక్కడ సుప్రతిష్ఠుడు కావలసి ఉన్నటువంటి పరిస్థితి అన్నమాట. అర్థమైందా? నేను చెప్పుకున్నాం, శ్రద్ధగా ఎవరైతే శ్రవణం చేస్తారో వారి హృదయంలో కృష్ణుడే వచ్చి, హరి వచ్చి కూర్చుంటారు. హరి కూర్చుంటారు. కూర్చుని ఏం చేస్తాడు? హృదయాన్ని శుభ్రం చేస్తాడు. ఊరికే కూడా ఉండడు ఆయన, ఖాళీగా ఉండడు. హృదయాన్ని శుభ్రం చేస్తాడు. ఎట్లా వృద్ధం చేస్తాడు? ఈ యొక్క భౌతిక సంపర్కం వల్ల కలిగినటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాలు అన్నిటి కూడా మెల్లగా ఒక్కోటి బయటికి పంపించేస్తాడు. బయటికి పంపించేసేసి హృదయం పవిత్రంగా ఆవిస్తాడు. అటువంటి పని చేస్తారు ఎవరు? కృష్ణుడు. కాబట్టి ఇక్కడ ఈ వరాహ చరితము, తర్వాత ఆదివరాహము, ఆదివరాహం యొక్క అవతార విశేషము ఇవన్నీ చదివితే సర్వ పాపహరము,
తర్వాత సర్వ ఐశ్వర్య ప్రదాయం అన్నీ జరుగుతాయి. అలాగే తృతీయ స్కందంలోని కపిల భగవానుడు దేవాహుతి వారి మధ్య జరిగినటువంటి సంభాషణ కనుక ఎవరైతే శ్రవణం చేస్తారో వారికి కృష్ణ భక్తి ప్రాప్తిస్తుంది. ఏం జరుగుతుంది? వాళ్ళకి కృష్ణ భక్తి ప్రాప్తిస్తుంది. ఏం చేయాలి? తృతీయ స్కందంలో దేవాహుతి యొక్క కుమారుడైనటువంటి కపిల భగవానుడు వారిద్దరి మధ్య భాగవత చర్చ జరుగుతుంది. భగవంతుడి గురించి చర్చ, వెరీ వండర్ఫుల్ డిస్కషన్ అనమాట అది. దాన్ని కనుక శ్రవణం చేసినట్లయితే ఏమొస్తుంది? అక్కడ కృష్ణ భక్తి ప్రాప్తిస్తుంది. కాబట్టి అల్టిమేట్ అనమాట. ఓకే. తర్వాత చతుర్థ స్కందంలో ధ్రువ చరిత్రం, ఆ ధ్రువ చరిత్రము వగేరా చదివినట్లయితే, దానిలో కనుక చదివినట్లయితే సర్వాభీష్ట ప్రాప్తి, మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అభీష్టములు అంటే కోరికలు, సర్వ అభీష్టములు మనకు వస్తాయి. తర్వాత చతుస్కందంలో పృథు మహారాజు చరిత్రం కనుక చదివినట్లయితే అమంగళ నాశనము వైకుంఠ ప్రాప్తి. అమంగళ నాశనము వైకుంఠం అంటే అమంగళాలన్నీ పోతాయి, వైకుంఠము చేరుకుంటాము, వైకుంఠానికి చేరుకుంటాము. అర్థమైందా? అలాగే 6వ స్కందములో నారాయణ నామోచ్చారణం చే యమభటుల నుంచి తప్పించుకున్న అజామీలుని యొక్క చరిత్రాన్ని కనుక చదివినట్లయితే నరకవాసం తొలగింపబడుతుంది. 6వ స్కందంలో ఏముంది? అజామీల ఉపాఖ్యానం ఉంది. ఆ అజామీలుని యొక్క వృత్తాంతం కనుక ఎవరైతే చదువుతారో ఆ అజామీలుని వృత్తాంతం చదవడం వలన నరకానికి పోగలిగినటువంటి పాపకర్మలు చేసినా కానీ భగవంతుడు మనల్ని నరక ప్రాప్తి నుండి తప్పించి మళ్ళీ ఉద్ధరించి పైకి పంపిస్తాడు అన్నమాట. చూశారు? ఏది? ఒక్క భాగవతం ఇదంతా కేవలం. అలాగే మహాభాగవతుడైనటువంటి ప్రహ్లాదుని చరిత్రము 7వ స్కందములో వస్తుంది. దాన్ని కనుక ఎవరైతే చదువుతారో వారికి బంధ విముక్తి. ఏం లభిస్తుంది అక్కడ? బంధ విముక్తి. బంధ విముక్తి అంటే ఏదో మన చుట్టాలని సంసారాన్ని అంతా వదిలేసి వెళ్ళిపోతామని కాదు. ఇక్కడే ఉంటాము కానీ భక్తుత సేవలో నిమగ్నమై ఉంటాము. కుటుంబాన్ని పోషిస్తూ మరింత ఎఫెక్టివ్గా కుటుంబ బాధ్యతలు స్వీకరిస్తారు. ఇంతకుముందు తాగుడు అలవాటు ఉండి భార్యను కొట్టే అలవాటు ఉంటే పోతుంది, జూదమాడే అలవాటు ఉంటే పోతుంది. అర్థమైందా? భాగవతం చదివితే అర్థమైంది. అంతేగాని అదేదో ఉన్నటువంటి బంధ విముక్తి అంటే వాళ్ళందరూ వదిలేసి ఎక్కడికి వెళ్ళాలి అక్కడ వెళ్ళిపోతామని కాదు. అక్కడ దాన్ని ప్రామాణిక చక్కగా అర్థం చేసుకోవాలి. అలాగే గజేంద్ర మోక్షం గురించి కనుక చదివినట్లయితే 8వ స్కందములో ఉండేటటువంటిది కలియుగ దోషాలకు దూరం అవుతాం. కలియుగ దోషాలు, కలవు దోష నిధే రాజన్. దోషాలు ఎన్నున్న నిధి అంట, దోషాల నిధి పుట్ట. మనం పెద్ద గని కలియుగంలో ఏమన్నా పెద్ద గని. కలవు దోష నిధే రాజన్ అస్తి కేహో మహాన్ గుణ. అయినప్పటికీ కూడా ఒక గొప్ప గుణం ఉంది. ఏమిటది? కీర్తనా దేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. ఏం చేస్తారు? కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. కాబట్టి హరినామ కీర్తన చేసే ముక్తిని పొందుతారు అని చెప్తున్నాను. అలాగే క్షీరసాగర మదన వృత్తాంతాన్ని కనుక 8వ స్కందములో ఉండేదాన్ని చదివినట్లయితే యత్న సాఫల్యము, మనం చేసే పని, మన ఎండీవర్ సక్సెస్ అవుతుంది. అలాగే అద్భుతమైనటువంటి వామన చరిత్రము 8వ స్కందములో వస్తుంది. దాన్ని కనుక చదివినట్లయితే సకల కార్యాలు శుభమయం అవుతాయి. మనం చేపట్టిన కార్యక్రమం ఒకవేళ అది అశుభమైన కార్యక్రమం అయినా కూడా శుభప్రదంగా మారుతుంది, అది మంచి కార్యక్రమంగా మారుతుంది. మత్స్యావతార చరితాన్ని కనుక 8వ స్కందములో చదివినట్లయితే దానికి పాప విముక్తి, సర్వ సంకల్ప సిద్ధి లభిస్తుంది అని చెప్తున్నారు. అలాగే 9వ స్కందములో వచ్చేటటువంటి సుఖదేవ గోస్వామి వివరించిన శ్రీరామచంద్రుని యొక్క చరితమును వినడం ద్వారా మనిషి చివరకు మాత్సర్య రోగం నుండి బయటపడతాడు. మద మాత్సర్యం అంటాం కదా, ఆ యొక్క అసూయ ద్వేష భావాల నుండి బయటపడతారనమాట. ఆ తర్వాత 10వ స్కందములో శ్రీకృష్ణుని లీలలు, వీటన్నిటికీ విశేషమైన ఫలశ్రుతి చెప్పబడింది. కాబట్టి ఆ యొక్క 10వ స్కందం కనుక చదివినట్టయితే శ్రీకృష్ణ భగవాన్ యొక్క దివ్య లీలలన్నింటినీ కూడా చదివినట్టయితే గోవింద అనురక్తి అంటే గోవిందుడి పట్ల ఆసక్తి కలుగుతుంది. సినిమా పట్ల, బంగారం పట్ల, రియల్ ఎస్టేట్ పట్ల ఇట్లాంటి అనురక్తులు ఉంటాయి కదా. ఒక్కొక్కరికి ఒక్క సెల్ఫ్ ఇంట్రెస్ట్లు, పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటాయి కదా. ఆ పర్సనల్ ఇంట్రెస్ట్ అన్నీ కూడా ఏంగా మారుతాయి? గోవింద అనురక్తి. అంటే ఇవి ఉండవని కాదు, ఇవి ఉన్నా కానీ గోవిందుడి పట్ల ఆసక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవి ఇంకా బాగా జరుగుతాయి. దాన్ని సక్రమంగా అర్థం చేసుకోవాలి మనం. అలాగే అతి గుక్షమైన రాసలీలా వర్ణనం 10వ స్కందంలో పేర్కొనడం జరిగింది. దానిని కనుక శ్రవణం చేసినట్లయితే కామరోగం నయమవుతుంది. ఇది జన్మ జన్మల నుండి మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి మన శత్రువు ఎవరంటే ఒక కామం అనమాట. ఎట్లా? ఈ జన్మ కాదు, అనేక కోటాను కోట్ల జన్మల నుంచి పట్టి పీడిస్తుండడం ఆ యొక్క కామం. కాబట్టి అది ఏమవుతుంది? నశిస్తుంది. ఆ తర్వాత శమంతకమణి వృత్తాంతాన్ని కనుక చదివినట్లయితే
దశమస్కందంలోని అపవాదులు తొలగి శాంతి లభిస్తుంది. అపవాదులు తొలగి శాంతి. అలాగే రమ్యమైనటువంటి ముకుందుని లేక శ్రీకృష్ణుని యొక్క లీలలను నిత్యము వినేవాడు, కీర్తించేవాడు, ధ్యానించేవాడు మృత్యువుకు చోటు లేనట్టు భగవద్ధామాన్ని పొందుతాడు. కాబట్టి కృష్ణ కథ, నామరూపగుణ లీల యశో వైభవాలను నిరంతరము శ్రవణము చేయడము, పఠనము చేయడము, వాటిని గురించి చర్చించడము ఇలా చేస్తున్నారనుకోండి. ఓకే, మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం తదేం కశ్చమా నిత్యం తుష్యంతి చ రమంతి చ అని చెప్పి ఇంత భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు. కాబట్టి వాళ్ళకి ఏమవుతారు? మృత్యువే లేనటువంటి గోలోక బృందావనం. కాబట్టి ఇక్కడ రాక్షసులందరూ కూడా మనకు జనరల్గా అడుగుతున్న కోరిక ఏంటి? నాకు మృత్యువు లేకుండా. మృత్యువు లేకుండా ఉండాలంటే కృష్ణుడు ప్రార్థన చేయి, కృష్ణుడు పిలుచుకెళ్తాడు అక్కడికి. నీకు మృత్యువు లేదు అక్కడ. కానీ అది వద్దంట, తెలియలేదు. ఓకే, కాబట్టి మనము ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఎలా ఉండాలంటే మృత్యువు లేకుండా ఉండాలా? ఎస్, గో టు గోలోక. ఎట్లా? దశమ స్కందం అంతా చక్కగా కృష్ణలీలన్నీ బాగా శ్రవణం చేయాలి. ఆ తర్వాత ఏకాదశ స్కందములో ఉద్ధవ గీత వర్ణించబడింది. అది కనుక చదివినట్లయితే, శ్రవణం చేసినట్లయితే మోక్ష ప్రాప్తి. అవేమవుతాయి? మోక్ష. ఇక్కడ మనకు చెప్పినవన్నీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఫలితాలే ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి. మామూలుగా మనము రుణ విమోచక అంగారక స్తోత్రము, కనకధార స్తోత్రము, డబ్బులు పడేది, ఇట్లాంటివి ఉంటాయి చూసారా? అలా భౌతికమైనటువంటి ప్రయోజనాన్ని ఇచ్చేటటువంటివి కావు. ఇవంతా కూడా మనల్ని ఉద్ధరించి భగవద్ధామం చేర్చడానికి తగినటువంటివి. అర్థమవుతుంది కదా? ఇస్ ఇట్ క్లియర్? కాబట్టి ఈ విధంగా శ్రీమద్ భాగవతము 12వ స్కందం కూడా ఉంది. కామ్యకర్మ విధ్వంసము. మనం చేపట్టేటటువంటి కామ్యకర్మలు ఏవైతే ఉంటాయో అవి అంటే ఫలాపేక్షతో చేసే కర్మలు జరగవు. చక్కగా భగవత్ ప్రీత్యర్థమే చేసే పనులు ఏమవుతాయి? సక్సెస్ఫుల్ అవుతాయి అన్నమాట. 12వ అధ్యాయం. కాబట్టి ఈ విధంగా 12 అధ్యాయాలకి రకరకాలైనటువంటి చక్కటి ఫలశ్రుతులు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఏం చేయాలి? మనము ఆధ్యాత్మిక చింతనతో దీనిని అర్థం చేసుకోవాలి తప్ప భౌతికమైనటువంటి ప్రయోజనం కోసం దాన్ని చదవమని కాదు. పైగా ఏ విధమైనటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా మనం ఇక్కడ చేసేది నిజమైనటువంటి భక్తి అన్నమాట. ఈ జన్మలో కానీ రాబోయే జన్మలో కానీ ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా భగవంతుడి కోసం చేసేటటువంటి ప్రేమయుత సేవనే భక్తి అని పిలుస్తారు. భక్తి అని పిలుస్తారు. అటువంటి విశుద్ధమైన భక్తిని కలిగి ఉండడానికి దోహదపడుతుంది. అప్పుడు మనం నిజంగా ఉద్ధరింపబడతాము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే చివరిగా ఈ యొక్క శ్రీమద్ భాగవతము చివరి శ్లోకం తీసుకున్నట్టయితే నామ సంకీర్తనం యస్య సర్వ పాప ప్రణాశనం ప్రణమో దుఃఖం మనస్తం నమామి హరిం పరం. కాబట్టి చివరిగా ఏం చెప్తుంటే ఎవ్వని పవిత్ర నామముల సామూహిక సంకీర్తనము సర్వ పాపములను నశింపజేస్తుందో, ఎవ్వనికి నమస్కరించడము వలన సమస్త దుఃఖాలు నశిస్తాయో అట్టి దేవదేవుడు హరికి నమస్కరించదము. కాబట్టి ఆ యొక్క శ్రీమద్ భాగవతాన్ని అంతా కూడా చక్కగా శ్రవణం చేస్తే, అర్థం చేసుకుంటే, ఆచరిస్తే రోజు చేయాల్సిన పని ఏంటంటే హరికి నమస్కరించడం. ఎట్లా నమస్కరించాలి? ఏదో మొక్కుబడిగా కాదు, హృదయంలో ఫీల్ అవ్వాలి కృష్ణ చైతన్యంతో దాన్ని. కాబట్టి ఈ విధంగా శ్రీమద్ భాగవతం అనేటటువంటి అంత విశేషమైనటువంటి గ్రంథము. ఆ గ్రంథాన్ని చర్చించుకోవడానికి మనం కూర్చోవడం అంటే అది ఈ జన్మలో చేసుకున్న సుకృతి కాదు. అనేక జన్మలుగా మనము చేసుకున్నటువంటి సుకృతి యొక్క ఫలితమే మన చేతిలో భాగవతం వస్తుంది. లేకపోతే ఇతరత్ర అన్నీ వస్తాయి. కాబట్టి అక్కడ చూడండి, వ్యాస భగవానుల వారి యొక్క అపారమైన కృపతో ఈ యొక్క భాగవతం వచ్చింది. ఆ భాగవతం మళ్ళీ మనకి ఎలా వచ్చింది? పరీక్షిత్ మహారాజు వల్ల వచ్చింది. సుఖదేవ గోస్వామి నుండి పరీక్షిత్ మహారాజుకి వచ్చింది. అక్కడి నుంచి అక్కడ శ్రవణం చేసిన సూత గోస్వామి నుంచి మళ్ళీ అలాగా పరంపరలో మనకు వచ్చింది అనమాట భాగవతం అనేటటువంటిది. కాబట్టి ఈ భాగవతం మన చేతిలో పట్టుకోగలుగుతున్నాము అని అంటే అది సాధారణమైన విషయంగా తీసుకోవడానికి వీల్లేదు. ఎంతో అద్భుతమైనటువంటి వరప్రసాదం, అది అద్భుతమైనటువంటి అదృష్టం. దీన్ని మనం సాదాసీదాగా ఎంచుకోవడానికి వీల్లేదు. మిగతా ఎన్ని పుస్తకాలైనా మన చేతికి వస్తాయేమో కానీ భాగవతం మన చేతికి వచ్చింది అంటే అర్థం ఏమిటంటే కృష్ణుడు మన చేతికి వచ్చాడు అని అర్థం. ఎందుకంటే కృష్ణుడికి భాగవతానికి వ్యత్యాసం లేదు కాబట్టి. అదే భాగవతం చెప్తుంది, కృష్ణస్తు భగవాన్ స్వయం. కాబట్టి స్వయంగా భగవంతుడైనటువంటి ఆ యొక్క దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుడిని గూర్చి చర్చించుకునేటటువంటి మహద్భాగ్యం కలగడం అనేది అందరికీ లభించదు. వెరీ
ఎక్స్క్లూజివ్లీ కొంతమందికి మాత్రమే ఉంటుంది. ఆ కొంతమందిలో మనం ఉండడం ఎంతో అదృష్టం, ఎంతో అదృష్టం. అలా చెప్పిన వాళ్ళకి, అలా వినిన వాళ్ళకి అందరికీ కూడా అద్భుతమైనటువంటి సుకృతి, శుభప్రదమైనటువంటి కార్యక్రమం అనమాట. కాబట్టి ఎన్నో కార్యక్రమాలు మనకు జరుగుతూనే ఉంటాయి, ఒక టీవీలో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ దీంతో సమానమైనటువంటి కార్యక్రమం ఇంకోటి లేదు. ఎందుకంటే ఇప్పుడే చెప్పారు, ఎన్నో పండుగలు ఉన్నాయి. స్కంద పురాణంలో చెప్పడం జరిగింది, అన్ని పండుగల్లోకెల్లా భాగవత చర్చా పండగ, భాగవతాన్ని చర్చించుకోవడం అనేటటువంటి ఫెస్టివల్ ఏదైతే ఉందో అది అత్యంత విశిష్టమైనటువంటి, శ్రేష్టతమైనటువంటిది అని, అది చాలా ఉత్తమమైనటువంటి పండగ, పెద్ద పండగ అనేటటువంటి. ఓకే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈ మహత్యమైనటువంటి అనంతమైనటువంటిది ఇంకా చాలా చెప్పుకోవాల్సి ఉంది. సరే, 2 క్లాసెస్ పాటు మనం దీన్ని చక్కగా అందరూ ఓపికగా శ్రవణం చేశారు, చాలా సంతోషం. సో రేపటి నుంచి మరి ఇవన్నీ గుర్తుపెట్టుకొని అంత అద్భుతమైనటువంటి భాగవతాన్ని మనం శ్రవణం చేయబోతున్నాం. కాబట్టి హృదయాన్ని చాలా పవిత్రంగా పెట్టుకొని, ఆ తర్వాత పంక్చువల్గా కరెక్ట్గా టయానికి వచ్చి కూర్చుని, ఇతరములైనటువంటి ఏ విధమైన డిస్టర్బెన్సెస్ అన్నీ లేకుండా చక్కగా శ్రవణం చేయడము, నోట్స్ రాసుకోవడము, తిరిగి దాన్ని మననం చేసుకోవడము, ఆ తర్వాత దానిలో వచ్చిన ముఖ్యమైనటువంటి సందేశం ఏదైతే ఉందో దాన్ని మనకు అన్వయింపజేసుకుని దాన్ని ఆచరించడము, తద్వారా ఉద్ధరింపబడము, ఈ విధానంగా శ్రవణం చేయాలని చెప్పి సవినయంగా కోరుకుంటున్నాం. హరే కృష్ణ. గ్రంథరా శ్రీమద్ భాగవతం కేజ్, అనంతకోటి వైశ్య భక్తవృంద కేజ్, శిల ప్రభుపాద్ కేజ్, శిల గురుదేవ్ కేజ్. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ భక్తవృంద కీజ్, శిల ప్రభుపాద్ కీజ్, శిల గురుదేవ్ కీజ్. నితాయ్ గౌర్ ప్రేమానంది. హరి హరి బోల్. హరే కృష్ణ. రేపు